అదే లేదు, నీకు ఆమెంటే చాలా ఇష్టం కదా. సవచ హృద్యాం భగవతీ ప్రియాం, ఆమె నీకు ప్రియురాలు. హృదయంలో నివాసమైన మహాభావుడు నీవు, నీ హృదయాన్ని రంజింపజేసేటువంటి ప్రియురాలు. అలాంటి ఆమెను మేము స్తోత్రం చేస్తాం. ఎందుకే ఆమెను చేస్తాం. ఎలా త్వత్తోయం చెయ్యి, నీకంటే చాలా గొప్పది మా అమ్మ, నీ ప్రియురాలు నీకంటే చాలా గొప్పది అని మేము స్తోత్రం చేస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా విను, శృణు తరాం, చాలా జాగ్రత్తగా విను. ఎందుకయ్యా, నీ ప్రియురాలిని స్తోత్రం చేస్తుంటే నీకు ఎలా ఉంటుంది? దృశౌతే భూయాస్తాం స్ఫుట తరళతారే నయనయోహో, నీ అక్కడేమో కుండలి కట్టుడు పేట కళ్ళు, అది సంతోషం వస్తే అది మరి కాస్త పెద్దది. నల్లగుండు తెల్లగుండు పూర్తిగా స్పష్టంగా మెరుస్తూ కనబడతాయి. అంతేనా? స్వయం హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయో కంచుక శతం. మేము నీ ప్రియురాలని కోరుతుంటే సంతోషంతో నీ శరీరం ఉప్పొంగుతుంది. శరీరం పొంగితే నీవు తొడుక్కున్న 100 షర్ట్లు చినిగిపోతాయి. సరిపోవాలి మరి, తెలుసుకుంటే ఎవరైతే శరీరం పాల్గొంటే అంటే నేను నీ 100 చొక్కాలు చింపేస్తాను జాగ్రత్త అన్నాడు భక్తుడు. ఏమర్థం? అమ్మవారిని పొగిడితే స్వామిని సంతోషం, స్వామిని పొగిడితే అమ్మవారికి సంతోషం. సుఖతత్వాన్ని ప్రకటించినటువంటి ఈ పాఠంలో భగవత్ తత్వాన్ని మనకు అందించేటువంటి మహానుభావుడు ఎవరు? గురువుగారే. పరమాత్మ ఉన్నాడు, పరమాత్మను సేవించాలి, పరమాత్మే మన అజ్ఞానాన్ని ఆవరణను తొలగించి మోక్షరూప సామ్రాజ్య మహా ఆనందాన్ని అందిస్తారని చెప్పేటువంటి గురువు గారిని ఈ భాషణంలో ఆచార్య మేమందరం అజ్ఞానంతో సంసారంలో కొట్టుకోలిపోతుంది, బాధపడుతూ ఉంటే మా దైన్యాన్ని పట్టించుకోకుండా నీవు పరమాత్మను ధ్యానిస్తూ అలాగే కూర్చుంటావయ్యా. నీ ధ్యానం నీ లేనప్పుడు కానీ ఉన్నప్పుడు చేసేలాగయ్యా. భగవతత్వాన్ని మాకు చెప్పవా? భగవతత్వం చెప్పమని, భగవంతుని గురించి మాట్లాడమని, భగవంతుని స్తోత్రం చెయ్యమని గురువు గారిని ప్రార్థించిన భగవంతుని ధ్యానంలో ఉన్నటువంటి గురువు గారికి ఆ మాటలు కాస్త ఇబ్బందే కలిగిస్తాయి, విఘ్నం కదా. పరమజ్ఞానం ఉన్నప్పుడు వేరే మాటలు ఇస్తామా మనం ఎక్కువ నాకు జ్ఞాపకం కదా. భగవద్ విజయాన్ని కాలక్షేపం చేస్తున్నప్పుడు సాక్షాత్తు భగవంతుని సేవ వచ్చిన ఆయనకి ఏం పిలిచాం? కాలక్షేప విరోధి అన్న విజయంలో చేద్దాం. మనకు పరమాత్మ రూపు మార్చుకున్నాడు. అంతేకాదు మనకు గాథ చెప్తారు. శ్రీమన్నారాయణుడు నారదునితో కలిసి ఒక తోడికి వెళ్ళాడు. ఏంటది? శ్వేతద్వీపం అంటారు. అంటే అక్కడ కేవలం పరమ ఏకాంతులు ఉంటారు. పరమ ఏకాంతులు అంటే పరమాత్మను మాత్రమే చూసేవారు, ధ్యానం చేసేవారు. పరమాత్మను మాత్రమే అంటే ఏమర్థం? భగవంతుడి కంటే భిన్నమైన మరే విషయం వారికి రాదు, అసలు తెలియదు. ఎందుకో తెలుసా? మనమందరం మంచివాళ్ళమే, భగవంతుడిని తలవాలనుకునేవాళ్ళమే. ఒక 3 గంటలు కూర్చొని పరమాత్మ యొక్క మంత్రాన్ని జపం చేస్తాము అనుకుంటాం. బుద్ధి మంచిదే, కూర్చుంటామా? ఏమవుతుంది? నలుగురు బట్టి కూర్చోలే. అందుకే జితాసన జితశ్వాస జితప్రాణ సమేరేత్. భగవంతుణ్ణి చేరాలంటే, భగవంతుణ్ణి కొలవాలంటే, భగవంతుణ్ణి తలవాలంటే
ఏం కావాలి? జిత ఆసన. ఒకసారి పద్మాసనమో సుఖాసనమో చక్రాసనమో కూర్చుంటే కనీసం ఒక 6 గంటలు కదలకుండా కూర్చోవాలి. మనం అరగంట కానీ ఈ కాలు ఇటు ఆ మోకాళ్ళ నొప్పులు గుర్తున్నాయి, దిగులు పడుతున్నాయి, రక్త ప్రకారం ఆగిపోయి నీకు ఎప్పుడైపోతుందా, ఎప్పుడు లేదామా, ఇంకా మనం ఏం ధ్యానం చేస్తాం? ఆసన విజయం కావాలి. అక్కడి వాళ్ళకి ఆ బాధ లేదు. ఎందుకో వాళ్ళకి శరీరమే లేదు. శ్వేతద్వీపములకు నిరీంద్రియ నిరాహార అనిష్కామ చెప్తుంది. మనకు బాధను చెప్తుంది శాంతి పర్వంలో. నిరీంద్రియ ఇంద్రియాలు లేవట, ఆహారము లేదు, కోరిక లేదు, శరీరము లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు. మరి ఏముంది? ఒక ఆత్మ పరమాత్మ ఉంటాడు. సమస్య కదా. మనకు పట్టిన పెద్ద తప్పేంటి? మనందరం వారి తప్పని అన్నాడు వ్యాధుడు. పెద్ద పెద్దదా శరీరం కదా. అదొక్కరి లేకుంటే మనంత మంచివాడు లేదు. కూర్చున్నామంటే కాదప్పుడు నడుస్తామంటే నడవడప్పుడు ఇంకేం చేస్తామండి. కళ్ళు కూర్చున్నామంటే ఏదో బాధ, చివరి వస్తుంటాయి. ఇదొక్కరి లేనప్పుడు మనంత మంచివాడు లేదు. వాడు నిరీంద్రియ నిరాహార. ఇంద్రియం లేదు, శరీరం లేదు. శరీరం కూడా ఆహారంతో ఏం పని? శరీరం ఉంటే తక్కువ పడిచేది, కడిపే లేకుంటే శరీరం లేదు. అలాంటి చోటికి నారదుణ్ణి తీసుకొని శ్రీమన్నారాయణుడు బయలుదేరాడు. అక్కడి దాకా వెళ్ళి, నారద లోపల నా భక్తులు ఉన్నారు, నిన్ను చూస్తే వాళ్ళకి భిన్నం అవుతుంది, తక్కువ లేదు, ఇక్కడే ఉండి నేను వెళ్ళొస్తాను. నారదుని రాక కూడా వారికి విఘ్నాన్ని కలిగిస్తుంది. నిరంతరం భగవన్నామస్మరణ తప్ప మరేమీ చేయని మహానుభావుడైన నారదుడు కూడా వస్తే వారికి అబ్బా ఏదో ఆపద వచ్చింది అనుకుంటారు. భగవతత్వంలో భగవంతుడి కంటే భిన్నమైన ఏ విషయం వచ్చినా ఇబ్బంది కలిగిస్తుంది. మాకు తెలుసు ఆచార్య, కానీ మరి ఆ భగవతత్వం మాకు కూడా అలవడాలంటే మీరు చెప్పొద్దు. అందుకే మీరు మాకు అలాంటి భగవతత్వాన్ని బోధించండి. ఈ భగవతత్వాన్ని ఆచార్య వారు మాత్రమే బోధిస్తారు. అలాంటి ఆచార్య వారి దగ్గర మనం వినయశీలులమై ఉండాలి. శుశ్రూషు త్యక్తమాన ప్రణిపతనపర ప్రశ్నకార ప్రతీక్ష శాంత దాంత అకృతవత్ ఎన్నున్నాయి శిష్యుడంటే మళ్ళా 32 లక్షణాలు ఉన్నవాడు శిష్యుడు. మనం ప్రతి వాడు శిష్యుడని అంటారు. మనకి ఏమున్నాయి సంఖ్యా లక్షణాలు ఉంటాయి, కానీ గురువు గారు దయచేసి మనం కాపాడతారు. మరి మన శుశ్రూషు గురువు గారిని సేవించాలనేటువంటి దృఢమైన కోరిక ఉండాలి. త్యక్తమాన అభిమానాన్ని విడిచిపెట్టాలి. ప్రణిపతన పర గురువు గారు కనపడగానే ప్రదేశాన్ని గురవకుండా రాష్ట్రాంగ పడాలి. నీళ్లుండని, రాళ్లుండని, ముళ్ళుండని, నిప్పులుండని అందులో పడాలి. ప్రశ్నకాల ప్రతీక్ష. ఓ సందేహం కలిగింది, గురువు గారు ప్రసన్నంగా ఎప్పుడు ఉంటారా, ఎప్పుడు అడుగుదామా. శాంత దాంత చాలా మనకు అలాంటివి ఉండవు కదా. అందుకే గురువు గారు మీరే దయ తరచి, మీరు పరిపూర్ణులు కాబట్టి మా మనస్సును మా శరీరాన్ని పరమాత్మ ఎందే లగ్నమయ్యే రీతిలో మీరు కాపాడండి. ఇందులో గురువుగారి యొక్క ప్రత్యేకత వల్లని పోదాయమత్యన్న వేరుడయ గురువుగారి ప్రత్యేకత ఏమిటంటే శిష్యులతో మాట్లాడుతున్నా, శిష్యుల పరతత్వాన్ని బోధిస్తున్నా, భగవతత్వాన్ని ధ్యానం చేస్తూనే బోధిస్తాడు.
ఒక్కసారి అలవాటు కావాలి. కానీ మనస్సుకు ఆ పని చేయడానికి ఇవేవి అడ్డురావు. మనం మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, నీళ్లు తాగుతున్నా, తిరుగుతున్నా, విహరిస్తున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, కోపడుతున్నా, నిందిస్తున్నా, ఊపిరి తీసుకోవడం మానుతున్నామంటే మరి మనం దానికోసం ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నామా? నిరుత్సాహ జీవితం. ఉచ్ఛ్వాస నిశ్వాసము లేకుంటే బతకలేము అని మనకు తెలుసు. భగవంతుని నామధ్యానం లేకుంటే బతకలేమన్న స్థితి వస్తే ప్రతి ఉచ్ఛ్వాసంలోనూ వాడి పేరు నిలవచ్చు, ప్రతి నిశ్వాసంలోనూ వాడి పేరు నిలుస్తుంది. హృదయం కొట్టుకుంటుంది. ఏమనుకుంటుంది? డబ్ 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 కాదు, రామ్ 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 చేసుకోండి అని చూడండి. ఎట్లా చదువుతున్నా భగవంతుడి నామాన్ని స్మరిస్తారు. మాట్లాడుతున్న అపానీయంబులు తాగుతుం తిగుడుతుం లక్షించుతుం హాసవేయానిద్రాలు చేయుతుం సంతత శ్రీ నారాయణ పాద పద్మడిబడి చింతా మృతాస్వాద సంధానుండై మరచందు వారుతుంది. ఏతది విశ్వము భూవరా. చెడు తాగుతున్నా, నటిస్తున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా మనస్సు పని మనస్సు చేస్తుంది. అలా మాకు పరతత్వమైనందు మనస్సును ఉంచేలా అనుగ్రహించండి గురువు గారు. నంగమీరంటే అది పరిపూర్ణత. ఇప్పుడు ఏం కావాలి? అలా మనం భగవంతుని స్మరించాలంటే వల్లాన కొన్నానై మాట్లాడే మాతరిక వల్లానై మాయనై పాడే. కోలాంగిల సంహారము, చాముండ వృష్టిక సంహారము, కంస సంహారము, ఈ మూడు మనం చేస్తే కానీ నిరంతరం పరమాత్మను స్మరించలేము. మనం చేయలేమే కదా. ఎవరండి కూడయాపీడం? కొద్దిగా సంస్కృతం వస్తే గోత్రాకొప్పుడు భూమి. కు అంటే భూమి, కువలయ భూమండలము, కువలయ ఆపీడము, సకల భూమండలములను పీడించేది. భూలోకం మొత్తాన్ని పీడించేదేంటి? భూలోకం అనగానే మనం ఉండేది మాత్రమే అనుకొని మనకే ఉంటుందా మనకుండదా అంటాం మనం. స్వర్గంలో భూమి లేదా? స్వర్గంలో భూమి అది ఎలా ఉంటుందని అంటారా? అది లేకపోతే వాడు ఎక్కడ ఉన్నారు? వాడు ఈ భూమిలో కాదు, ఆ భూమిని కలుస్తాడు. మనవాళ్ళు మహానుభావులు ఏదో సినిమాలు ఉంటాయి, సొంతలోగా తీస్తారు, దీంతంతా ఖాళీ, అందరూ గుజరాడుతుంటారు. అజ్ఞానమా, మూర్ఖత్వమా, నవ్వాలన్నా ఏడవన్నా వాళ్ళకు ఉంది. వాళ్ళు తిరుగుతారు, అక్కడ చేయడున్నాయి, అక్కడ నిద్రిస్తారు, అక్కడ ఆడుతారు, అక్కడ పాడుతారు. మరి భూమి ఎప్పుడు ఎక్కడికి వచ్చే సంతానంత పౌరుష ఏవా చింతామణి ఉంది, అపౌరుష ఉంది, నందనవనం ఉంది, అని ఎక్కడ ఉంటుందండి కూడా? చెట్టుకి ఏం కావాలి? భూమి వద్ద ఎక్కడికి కావాలి? ఏదో మరి నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, భూమి కావాలి, ఏరు కావాలి, చెట్టు పెరగాలి, పండు కావాలి, కాయలు కావాలి. తోట ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంది. ఏం కంగారు లేదు. మనకు తెలియక స్వర్గం అంటే భూమి లేనిది నేనే చెప్పారు. అప్పు అక్కడ ఎక్కడెక్కడ ప్రాణులు ఉంటున్నాయో తర్వాత భూమి ఉంటుంది. ఇది మాత్రం భూమండలం. అక్కడ భూమి ఉంది, అన్ని లోకాల్లో ఉంది. అందుకే ఎక్కడెక్కడ ప్రాణులు ఉన్నారో అలాంటి ప్రతి చోట పీడించేదేది, మనందరినీ పీడించేది కదా. మనం అనుకోవడం పీడిస్తున్నట్టు ఆనందంగా ఉందనుకుంటున్నాం కదా. అహంకారం. నేను ఈశ్వరోహం అహం భోగి, నేనే ప్రభువును, నేనే సుఖం అనుభవిస్తున్నాను, నేను దానం చేస్తాను, నేను యజ్ఞం చేస్తాను, నేను ఆనందిస్తాను. ఆ ఒక్క నేను పోయిందనుకోండి మనంతా మంచివాడు. కానీ మనం పోయేదాకా అయిపోతాం కదా. దానికి 4 దంతాలు ఉంటాయి. మనం చెప్పుకున్న దంతాలు 4 ఉన్నాయని. కోరయాపీడము, అయ్యారో
పుట్టింది కాబట్టి 4 దంతాలు ఉన్నాయి అన్నాం. అహంకారం కూడా 4 రకాలు ఉంటుంది. దాన్ని అభిమానం అంటాం. 4 రకాలుగా ఉంటుంది. 4 రకాలుగా ఉండేది కూడా 2 రకాలుగా ఉంటుంది. 2 రకముల 4 రకములు. ప్రకృతిలో ఉండేటువంటి అహంకారం వేరు, శరీరమే ఆత్మమైనటువంటి అహంకారం వేరు. నా అంతరాలు గర్వం ఉంటుంది, అలా ఉండేటువంటి అహంకారం వేరు. మనస్సులో సర్వాధిక్యాన్ని చెప్పే అహంకారం వేరు. ఇది ఒక 4. ఇంకో 4 నేనే కర్తను. దీనేమంటారు? కర్తృత్వాభిమానం అంటారు. నేనే భోక్తను. దీన్ని భోక్తృత్వాభిమానం అంటారు. నేనే జ్ఞాతను, నాకన్నీ తెలుసుకుంటాను చూడండి, దాన్ని జ్ఞాతృత్వాభిమానం అంటారు. నేను మాత్రమే భగవంతుడికి దాసుడను. ఇది శేషత్వాభిమానం. కర్తృత్వ, జ్ఞాతృత్వ, భోక్తృత్వ, శేషత్వ అనేటువంటి 4 అభిమానాలు. ప్రకృతిలోని దేహాత్మాభిమానంలోని గర్వము, అలాగే స్వత్వాభిమానం. ఈ 4 రకాలు ఎక్కువైనటువంటి ఈ 4 అహంకారములే కూరగాయలకు 4 దంతములు. అందుకే ఒక 2 బలరాముడు పట్టుకున్నాడు, ఇంకో 2 కృష్ణుడు పట్టుకున్నాడు. ఎందుకో కర్తృత్వ భోక్తృత్వాభిమానాలను కృష్ణుడు పట్టుకున్నాడు, జ్ఞాతృత్వ వేదత్వాభిమానాలను బలరాముడు. అంటే గురువు గారు మన దగ్గరికి వచ్చి బోధించడం మొదలుపెట్టిన వెంటనే మనకు అర్థమయ్యేది మనకు ఏమీ తెలియదు. గురువు గారు అనుకుంటాం, మనకు అన్నీ తెలుసు. మనం పోయేది కూడా మనకి ఏం తెలియదని, మన ఇంట్లో రామాయణం ఉంది, భాగవతం ఉంది, భారతం ఉంది, అన్ని పుస్తకాలు ఉన్నాయి, మనకి అన్ని తెలుసు. గురువు గారు వచ్చి మొదలుపెడితే అదే మనకేం తెలియదు. అందుకే గురువు గారు ఏం చేస్తారు అంటే ఏమీ తెలియదు అని మొదలుపెట్టారు. మనకేమీ తెలియదు. ఇలా జ్ఞాతృత్వాభిమానము, శేషత్వాభిమానాన్ని గురువు గారు తొలగిస్తారు. అదే ఉదయాద్వేద సంహారం. దాని తర్వాత చాంద్రూల పుష్టికులు. ఇదెవరు? కామయేక, క్రోధయేక, రజోగుణ సముద్భవ, మహాజన మహాపాత్మ, విచ్ఛేద నిగవీనం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు, మీకు 2 శత్రువులు ఉన్నారు. ఒకటి కామము, రెండవది క్రోధము. కామమునకు ఆకలి ఎక్కువ, కోపమునకు పాపం ఎక్కువ. ఎంత తిన్నా నీ కోరిక తీరదు. మనోహరం అగడిని నడిచేదే కల్పాన్ని కలువ అథవా విలక్షై. పూర్ణేషు పూర్ణేషు మనోరథానం ఉత్పత్తయస్సంతి నవాని. ప్రపంచంలో ఏ ప్రాణి కోరికలకు అంతు అనేది ఉండదో. ఎప్పటిలాగా కొన్ని లక్షల కోట్ల కల్పములు గడిచినా ఉండదు. ఎందుకైనా ఒక కోరిక తీరితే 100 కోరికలు పుట్టుకొస్తాయి. ఇంకెప్పుడు చేయాలి? ఈరోజు పప్పు, ఇంకేదో కూరగాయ, దీంతో ఆనందంగా కోరిక ఉంది, సరే భార్య వండిపెట్టింది. చూస్తే ఈ రోజు పప్పులో దోసకాయ వేసారు కదా, రేపు టమాటా వేసి, టమాటా ఇచ్చినప్పుడు కొంచెం అందులో మిరియప్పుడు ఇస్తుమా, అది రేపు రుచి ఉండదు. అంటే చెప్పే మాట చెప్తుంటేనే రేపు అభిలాష అనుభూతి నోరు ఉంటుంది. ఇంతకు మించిన పరమశత్రువు లేడు. నాలిక రుచి కోరుతున్నంత కాలం నీవు సంసారంలో పడుతావు. రుచిని గెలిచిన వాడే మోక్షానికి పోతాడు. రుచిని గెలిచిన వాడికే విరక్తి కలుగుతుంది. ఏది తిన్నా, ఏ రకంగా తిన్నా కాస్త వ్యాధులు
కొంచెం కఠినంగాను మరీ నిక్కచ్చిగా మాట్లాడతారు. ఆయన మొహమాటం లేదు. అసలు వాల్మీకి మాత్రం ఏమనుకుంటారో అని కొంచెం మెత్తగా చెప్పారు. వ్యాధులు యోగం అనుకో నేను చెప్పేసి చెప్తాను. కోపం అవుతుందా? రాని ఏం చేస్తావు? నన్ను కలుసుకోవా? కలిసినట్టావు లడ్డూలు, జిలేబీలు, మైసూరు పాకు, ఇంకేంటి రసగుల్లాలు, ఇంకేమో గుల్లాలు, ఇవన్నీ ఏది కోరి రుచులు ఊరుకుంటూ నాణ్యతలు ఊరుకుంటూ నువ్వు తింటావు కదా. ఒక 3 గంటల తరువాత నీ కడుపులో అవి ఏ రూపాన్ని పొందుతాయో ఆలోచించగలిగావా? మరి ఏమి తిన్నా అంటే ఎందుకు కోరుకుంటున్నారా? అర్థమైంది కదా. మనం ఎంత ఉందిగా ఎంత గోమాలు అనుకుని తిన్నామో ఒక 4-5 గంటల్లో ఆ వాసనను మనమే భరించలేం. అలాంటి దానికి ఇంత తపన. రుచి మానుకో, అది కోరిక, వాడు చానుడు. ఆ రుచిని మనం తీయలేమో, భగవంతుడు తీసేది. చానుడిని కృష్ణుడు చంపాడు, ముష్టికుని భగవంతుడు. ఎవరు ముష్టిగా క్రోధం. భగవంతుడు ఏం చేస్తాం? సరే ఇదే నీ ముష్టి నీకంటాము. ఉత్తరంగా చేయదు. దీన్ని ముష్టి అంటారు. మనం ఎప్పుడు ముష్టి చూపుతాం? దీనికి బాధపడితే కోపం. అందుకే కోపాన్ని గురువులను పోగొడతారు, కోరికను భగవంతుడు పోగొడతారు. శానముల ముష్టికులు కామక్రోధములు. ఇక తర్వాత కాముడు అంటారా? వీటన్నిటికీ మూలం కామము, క్రోధము, లోభము, మోహము. ఇలాంటివన్నీ మన కలిగి దేనితోటి? మనస్సుతోటి. అందుకే చానుల ముష్టిగా కౌసులు అంటే కామ, క్రోధ, మనః, అహంకారం. ఈ నాలుగింటిని మా నుంచి తొలగించి ఆచార్య ఇంత అద్భుతం చేశారా? ఒక 6 నెలలు ఒక ఏడాదిగా మాకు ఇంత మార్పు వచ్చిందా? అబ్బా గురువు గారు ఎంత మహానుభావుడు అని ప్రతి వాళ్ళు అనుకుంటాం కదా. నిజంగా గురువు గారు మాయనే. ఇది మనకు నిన్నటి పాఠురానికి ఒక విషయం. అలాగే ఆడవాళ్ళు కూడా రేపాలి కాబట్టి చిరుగా ఉన్నటువంటి ఆడవారెవరు, పలిగిన దాన్ని మనసు కలిగిన ఆడవారెవరు, నమ్మాడు నారాయణ అనుగ్రహిస్తే వాటికి 6 అంగములుగా 6 ప్రబంధాలను అందించిన మహానుభావుడు తిరువంగయ్యాడు. వీరిని పరకారులు అంటారు. ఇతను వాస్తవంగా ఒక రాజుగారికి సేనాధిపతి. రాజుగారిని ఎదిరించిన వాళ్ళందరినీ ఇతనే వెళ్ళి ఓడించి రాజ్యాలని స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. ఒకటి అతను మరీ వాళ్ళు పరాక్రమం బాగుంది, నువ్వు వెళ్ళాలంటే వీడు వెళ్ళి ఆ రాజ్యాన్ని గెలిచాడు. రాజ్యాన్ని గెలిచేశానండి, మరి రాజ్యాన్ని మీరు తీసుకోండి అంటే నీకు ఎన్ని పాలిస్తాను? దాన్ని నువ్వే పాలిస్తాను, నువ్వే చూసుకోవాలండి అని నాకు ఇంట్లో పన్ను కట్టుతారు అంటే మంచి దానికి వల్ల కట్టాను. ఆ రాజ్యంలో చేసిన తర్వాత అలా ఒకనాడు ఏదో విచారానికో విహారానికో వెళ్ళినప్పుడు దూరం మీద ఒక పొలంలో ఒక చక్కని అందమైన అమ్మాయి కనబడింది. చాలా సౌందర్య రాశి అమ్మాయి. నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నీ మీద ప్రేమ కలిగింది అంటే మా నాన్నగారు అడిగండి చెప్పింది. బాబు సరే ఇంటికి వెళ్ళి అడిగాడు. అప్పుడు నాన్నగారికి ఈమె చెప్పిస్తుంది, నేను శ్రీ వైష్ణవ సంబంధం కలదాన్ని, నన్ను వివాహం చేసుకోవాలంటే మీరు కూడా 10 సంవత్సరాలు చేసుకొని రండి. తాప కుండ్ర తథా నామ మంత్రో యాగస్య పంచమ. ఈ సంవత్సరాలు పొందినది ఏ భాగ్యమని గురువును పట్టుకున్నాడు, చేసుకుని అయ్యా వచ్చేసాను అన్నాడు. ఈనాటి నుంచి 1 సంవత్సరం వరకు ప్రతిరోజు
1108 మంది భాగవతోత్తములకు తదీయ ఆరాధన చేయాలి. ఆ తర్వాత చేసుకుంటాను. మనం కోరిక ఉంది, ప్రేమ ఉంది, ఎంత బాగా రాదు కదా చేస్తున్నాను. కానీ ఆ 10 రోజుల్లో ఎంత బాగైనా రోజు ఇవన్నీ పెట్టాలంటే ఎక్కడ దెబ్బ అవుతుందండి? అంతా అయిపోతుంది పాపం. రావడం లేదు, రాజుగారికి పనులు రావడం లేదు. ఏమైనా పని ఏమైంది ఇవ్వలేదండి, పోయి అనేది ఇస్తాను ఎవరైనా 10 రోజులు తర్వాత గాలి అడుగుతూ ఉన్నది. నువ్వు ఇచ్చేయాల్సిన లేవు, పోయి బంధించి తీసుకురాని ఇచ్చాడు రాజుగారు. వాడిని ఒకటి బంధించాలి. నేను మర్యాదగా చెప్పాను, ఆగారా? సరే ఆగలేదు, మీ అది చూస్తానన్నాడు. వచ్చిన వాడి వల్ల తల్లి కొట్టాడు. చివరికి వాడి జనాలు వచ్చాడు, వాడిని తల్లి కొట్టాడు. ఆలయ రాజుగారు వచ్చాడు, వాడి తల్లి కొట్టాడు. ఇక ఓడిపోయి ఏం చేయలేకపోతుంటే, మహారాజా నేను ఇవ్వను చెప్పలేదు, ఇస్తాను. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఎందుకు ఆలయం మీరు? అయితే సరే నా నిలబడి నేను వస్తాను, ఎప్పుడు కూడా పిలిచేది ఆరాధన బాగుంది. ఈ రాజ్యం మీది ఏర్పడి నాకు రాజ్యం వద్దు. ఇలాంటి రాజ్యాలు కొన్ని 10 మీకు సంపాదించి ఇచ్చాను. ఒక రాజ్యాల్లో ఒక ఆంధ్రలో ఒక ఏడాది నేను పనులు కట్టకుంటే నేను నీకు పనికిరాని వాడిని అయ్యాను. ఇలాంటి మానవ సంబంధం నాకు మాధవ సంబంధం కావాలి. రాజ్యాలు ఏర్పడి వద్దు రాజ్యం. రాజ్యం వద్దుగా మర్యాద కావాలి కదా. అమ్మాయి అయితే కావాలి, ప్రేమించాడు, వీళ్ళని పెళ్లి చేసుకోవాలి కదా. ఎలా చేస్తాను? ఎలా చేస్తాను? ఏమైనా చేస్తాను. అడిగిలో ఏర్పడుతుకొని దారిలో పెళ్లి చేసి పోయిన పెట్టేవాడు రామరాజు స్వాములు. విద్వాంసులకు దారిలో వాడు దొరికితే శుభ్రంగా దేహం నుంచి సొమ్ము తీసుకోవడం మర్యాద. ఏం చేస్తాను? బాగా మనం మీరు అంటాం కదా, అదే అన్నమాట. కొన్నాళ్ళకి ఎవరు రాలేదు, సాయంకాలం అవుతున్నది, ఎవరు రాలేదు, దయాలను చేయాలి. స్వామి ఇవాళ నీకు నాకు స్వామి ఉపవాసమైనా ఇలా చేశాడు స్వామి అని స్వామిని ప్రార్థించాడు. పాపం బాధపడుతున్నాడు కదా, తానే వచ్చాడు. అమ్మాయిని అంటే లక్ష్మీ అమ్మవారిని తీసుకుని నూతన దంపతులుగా నిత్యదూతందరినీ తీసుకోవడంతా వేడి వచ్చారన్నమాట. అందరూ తన నుంచి కాడగా అన్ని నోములే, వాడికి కావాలి మనంతా వాళ్ళంతా నోములే. అమ్మాయి పెట్టుకునే బాలకి నోములే, గుర్రానికి నోములే, మొత్తం చూస్తే బంగారం తెలుస్తున్నది. అమ్మ మంచి బాధ్యత దొరికింది దానికి వాళ్ళ అందరు ఆనందాన్ని వాళ్ళకి వచ్చి ఇవ్వడానికి ఏమనేమంటారు, ఆయన తీసుకో చేశాడు. దొరికాడు ఇచ్చాడు కదా మొత్తం. ఇంకేమున్నాయా 5 వేలు తీసుకోండి. మరి ఆయన వచ్చారు, 3 ఏదో చేతులని 3 చేతులని ఏదో ఉంటాయి. రకరకాల నలుగురు ఈగుకు ఆయన వచ్చేసి కాళ్ళతో తీసాయి. కాళ్ళలో వేరే ఉన్నాయి. ఉంగరాలు 10 రోజులు వేరే పెట్టుకునేవాడు. మరి చేతులకి వేరే పెట్టుకుంటే 10 వేలు పెట్టుకుని ఎవరైనా పెట్టుకుంటాం పాపం. ఆ రోజుల్లో 5 2 పెద్దలు కూడా చెప్తున్నాం బాగా. అప్పుడు నాకు జాతర 10 రోజుల్లో ఉన్న బంగారం మొత్తం అందినా కానీ పొలానికి ఇల్లు కట్టే శక్తి లేక పొలాలని పడవ చేశారు, పండించలేదు 10 రోజుల్లో. ప్రభుత్వానికి కట్టే పన్ను దగ్గరున్న బంగారం మొత్తం అన్నా జరగకపోయేది. పంట మొత్తం పండితే ఇచ్చేయలేకపోయేది, మొత్తం పండించేవాడు. డబ్బు తక్కువ, అప్పుడు సత్యం ఎక్కువ. ఆ ఉందని రావాలంటే ఇట్లు లాగే రకాలాగే పెట్టారు, ఏమో పెట్టారు, రాలేదు. మరి ఖర్చు పెట్టి పోతామంటే కాళ్ళు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి. ఏదో పర్వతున్నామని మా స్వామి కాళ్ళు పోస్తే బాగుండదు. మరి ఏం చేయాలి? ఇయ్యాలన్నా నాకు రాదయ్యా, ఏం చేయమంటారు? సరే తీస్తాను, అమాంతం కొరికి తీస్తానని ఆ బొటన వేలును తన నోట్లో పెట్టుకున్నాడు. ఏమైంది? భగవంతుడి పాదం నోట్లోకి పోయిన తర్వాత ఇంకేమైనా ఉంటుందండి? ఒక్కసారి ఒక వెలుగు తెలిసింది. కాకంటాం కదా, స్వామి తెలిసిందే
దగ్గరికి వచ్చాడు. అవి కావాలా ఉందా? అది ఏమవుతుంది? అవి తీసుకొని పోతాం సరిపో అన్నాడు. మొత్తం ఉన్నాయి కదా, అన్ని తీసుకున్నా సంచి చేసుకున్నాడు. అది చేస్తున్నాడు. సంచి లేవదే అక్కడే బరువు కాదు. ఇంతమంది అయితే ఎవరం లేదు, అందరూ ఇప్పుడు కలగడం లేదు. ఏమయ్యో తెలుగు మీద మంత్రం ఇచ్చినట్టు మంత్రానికి నీకు మంత్రం కావాలా? నీకు చెప్తాను మంత్రం, నువ్వు కూడా చేయదు. ఆ మంత్రం చెప్పబోయా దగ్గరికి పిలిచి తిరుమంత్రాన్ని ప్రయత్నించాడు. నారాయణ నామం నామం కనుక్కోండి అని అంటాడు. ఇంతకాలానికి నేను నారాయణ నామాన్ని కనుక్కున్నాను అంటే అష్టాక్షరి మంత్రాన్ని పొందాను. ఈ గంతులు ఇచ్చాడు. పరమాత్మనే దోచుకున్నాడు. ఇప్పటికీ మన దేవాలయాల్లో బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం తర్వాత దోపు అనే ఒక ఉత్సవం జరుపుతాం. తిరుమల అంతటి మహానుభావుడు స్వామి. ఇతను మనకు నమ్మాల్సిన అన్ని పాత్రలకు అనువాదంగా ఒక 6 పాత్రలు ఇచ్చి వాటినే మళ్లీ పలికాడు చిన్నవాడు. ఇతను తలుపు తీయవలసిన అవసరం లేదు. అందరికంటే చివరికి వచ్చిన వారు వారే. తిరుమంగళ తర్వాత మరెవరు రాలేదు. కాబట్టి ఈ పట్టణంతో తిరుమంగళ వారు చెప్పుకున్నాం. వాక్య గురు పరంపరలో శ్రీమతే శతకోపాయ నమః అంటే సాక్షాత్తు నమ్మాడు వారే. నమ్మాడు వారు దానికి నిద్ర మనకి ఎవరికి ఎదుగా? ఎందుకంటే 16 ఏళ్ళు కళ్ళు తెరవలేదు. పుట్టిన 10 నుంచి 16 ఏళ్ళు కళ్ళు తెరవలేదు. పుట్టగానే ఏడవలేదు, మలమూత్రాలు లేవు, కళ్ళు తెరవలేదు, ఏమీ లేదు. ఇలాంటి విధానాలు మాకేందు కానీ దేవాలయం పడి తల్లి పెట్టిపోయారు. భగవంతుని ముందర పడిగానే జరగగా పాడుకుంటూ ఆ పక్కనే ఒక చెట్టు ఉంది, అది ఒక త్వర ఉంది, పోయి అందులో కూర్చున్నాడు. అప్పటి నుంచి కూర్చోవడం మొదలుపెడితే 16 ఏళ్ళ దాకా కళ్ళు తెరవలేదు. అలాగే ఉన్నాయి. 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మధ్యనగరి ఆడవారు అయోధ్య నుంచి తూర్పు దిక్కు వెలుగులను చూసి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఈ స్వామి నిద్రపోతున్నాడా లేక అసలు స్పృహ ఉందా లేదా తెలుసుకుందామని ఓ పెద్ద రాయి తీసాడు. దుపెల్లు కలిగాడు స్వామి. అయితే సరే, మన లోకంలోనే ఉన్నాడు కానీ మన లోకం మీద దృష్టి లేదు. ఇలాంటి మహానుభావుడే తరింపజేస్తాడు అని స్వామి అక్కడ పుట్టిన వస్తువు ఏది తింటుంది, దేనిలో చేరుతుంది, దాన్నే తింటుంది, అందుకే చేరుతున్నాను. అయ్యా నేను అజ్ఞానం అండి, అర్థం కాదు, కాస్త వివరణ కావాలి. అప్పుడు నారాయణ దివ్య ప్రబంధం తయారైంది. ఇతను చిలుకలాగా భగవంతుడు పలికించిన వాటిని పలికాడు. ఈ మహానుభావుడు తానే ప్రియురాలిగా నిజమైనటువంటి ప్రియురాలు ప్రియులతో ఎన్ని రకముల బాధలు, ఆస్తులు, తపనలు, విరహాలు, వేదనలు ఉంటాయో అవన్నీ అనుభవించాడు. అవన్నీ చెప్పాడు. ప్రియురాలు తన ప్రియుడి కోసం బాధపడుతుంటే ఆ ప్రియురాలి తల్లి ఎన్ని రకాలు బాధపడుతుందో ఆ రూపం చెప్పాడు. తాయిమాల అవస్థ అంటాం, తోడి అవస్థ అంటాం, నాయిక అవస్థ అంటాం. ఇరవైలో ఈ 3 ఉన్నాయి. ప్రియురాలిగా ఎలా స్వామిని వసంతం చేసుకోవాలి, ప్రియురాలి తల్లిగా ఎలా భర్తను ప్రార్థించాలి, దాసిగా భగవంతుడికి తత్వాన్ని ఎలా చెప్పాలి, అంటే విజ్ఞాపన ఎలా చేయాలి. ఈ 3 అవస్థలతోటి ప్రపంచంలో మానవుడు ఎన్ని రకములుగా బాధపడుతున్నారో అన్ని స్థితులను మనందరి కళ్ళ చదివి చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకే ఆయన చిలుక. ఇంకొకటి చిన్న వయస్సులోనే పరమపదం వెళ్ళాడు.
35 ఏళ్ళు రాగానే పరమాత్మ అరే నాన్న నువ్వు లేకుండా నేను ఉండలేదా రా అన్నాడు. కలిగేది స్వామి ఉండలేదు, తీసుకొని పోయాడు. అతన్ని తీసుకొని పోతే మనమందరం మొత్తుకున్నాం, సరి అందరికీ మాకు నమ్మాడు వారే కావాలి, ఇస్తావా లేదా? అలా ఒకడు వచ్చాడంటే వాడు చూసకపోతే మాకేంటి ఇవ్వాలి 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 అని స్వామిని మన భాషలో గెలావు చేశాం. మన ఆస్తిని చూచి మళ్ళీ మనకి ఇచ్చాడు. వైకుంఠానికి వెళ్లి తిరిగి వచ్చిన స్వామి ఒకడన్నమాడు. ఇప్పటికీ మనం దేవాలయాల్లో ఆ ఉత్సవాన్ని చేస్తాం. వ్యవసాయం పరమ పద ఉత్సవం అంటాం. అంటే నమ్మాడు వారిని పరమపదానికి పంపించి మళ్ళీ కాబట్టి శ్రీమతే శతకోపాయనమ అనేటువంటి వాక్య గురు పరంపర భావాన్ని కూడా చెప్పుకొని ఇప్పటికీ 17వ పాఠం అయిపోయినట్టు. అంటే తిరుప్పావులోని పూర్వ భాగం అయిపోయింది. ఈ రోజు నుంచి ఉత్తర భాగం ప్రారంభం. ఏమిటర్థం? భగవంతుడిని ఆశ్రయించాలంటే ఏం చేయాలి? గురువు గారిని ఆశ్రయించాలి. గురువు గారిని ఆశ్రయించాలంటే దానికో యోగ్యత కావాలి. మన బుద్ధిని, మన మనస్సును, మన ఇంద్రియములను, మన శరీరాన్ని మన వశంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే ఏం కావాలి? సజ్జనులతో సహవాసం చేయాలి. సహవాసం చేయాలంటే ఏం కావాలి? భగవంతుడి కృప కావాలి. సజ్జనుల సహవాసంతో గురువు గారు మన దగ్గరికి చేరడానికి కావలసిన యోగ్యత లభిస్తుంది. ఉత్తమ గుణాలు అలవడుతాయి. అంటే మన ఇంద్రియములు మన వశంలో ఉంటాయి. ఇంద్రియములను జయించి, ప్రాణములు జయించి, మనసును జయించి, బుద్ధిని జయిస్తే అప్పుడు ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగితే దాని ద్వారా పరమాత్మను పొందడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఇంద్రియాలు? 10 కదా, మనస్సుతో 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇంద్రియం చేసిన తర్వాతనే ప్రాణాన్ని మనం మన వశంలో ఉంచుకోవాలి. ఎలా? ప్రాణాయామ పరాయణ, జితాసన, జితశ్వాస, జిత ప్రాణ, జితేంద్రియ అంటాడు గీతలో. మనకు ప్రాణాయామంతో ప్రాణమును వశంలో ఉంచుకుంటే అప్పుడు మనసు దాకా వెళ్తాం. 10 ఇంద్రియం స్వాధీనం చేసుకుని మనస్సును స్వాధీనం చేసుకుంటాం. దేవాలయానికి వెళ్ళిన మొదలు ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం. తరువాత క్షేత్ర పాలకునికి నమస్కారం చేస్తాం. ఆ తర్వాత 12 ఆళ్వార్లకు నమస్కారం చేస్తాం. ఆ తర్వాత అమ్మవారికి, ఆ తర్వాత స్వామి. మనకి ఎంత భక్తున్నా డైరెక్ట్ గా వెళ్ళి స్వామిని అడిగామనుకోండి, ఇంతకాలం అన్నితోటి ఇప్పుడు వచ్చావా అంటాడు. ఇది మనమేం పోతాం? గురువు గారి వెంట పోయామనుకోండి, ఓహో వారిని కూడా వచ్చావా రమ్మంటాడు. భగవంతుడికి నచ్చిన వారి వెంట మనం వెళితే ఆఫీసర్గా ఎవరి మాట వింటారో తెలుసుకొని వారితో ఫోన్ చేయించామనుకోండి, మన పని ఓకే. మనమే చేస్తే పని పాటలేదంటే రేపోనంటే. అలాగే మనం కూడా నాకు పట్టలేదు స్వామి మీ దగ్గరికి వస్తున్నాను, ఇవన్నీ తప్పలేదు. గురువు ముఖదాన, ఆచార్య ముఖదానే వెళ్ళాలి స్వామి దగ్గరికి. అంత పెద్ద యామునాచార్యుల వారు కూడా పరమాత్మను ప్రార్థిస్తూ పితామహం అగమనిలోక్య ప్రసీదమూత్తమ చింతయిత్వాయ
నా గురించి మీకు ఎందుకంటే మరి అమ్మగారు నాటం ఉందండి, వారిని చూసి నన్ను దయచూడండి. విభీషణుడు కూడా రాముడి శరణుడు వెళ్ళినప్పుడు సుగ్రీవుడి ద్వారానే సందేశాన్ని పంపాడు. ద్వారా వెళ్ళాలి అంటే మనం ఎన్ని సాధించినా ఆచార్యముఖత వెళ్ళాలి. గురువుగారి ద్వారా వెళ్ళకుంటే పని కాదు. కాబట్టి ఈరోజు పాసురము ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి పాసురం. అందుకే తిరుప్పావు మొత్తంలో ఇస్తారా విశేషమైనటువంటి పాసురం. ఇంతటి గొప్ప పాసురం ఇంకోటి మనకు దొరకదు. ఎందుకో గురువు గారు ఒకటే ఉన్నారు, అంతా గురువు గారే. గురువు గారు అంటే ఏంటి చెప్పే పాసురం. గురువు గారిని ఆశ్రయిస్తే కలిగి లాభం ఏమిటి చెప్పే పాసురం. గురువు గారిని ఎలా ఆశ్రయించాలి చెప్పే. అందుకే అలాంటి పాసురాన్ని అనుసంధానం చేసి వ్యాఖ్యానం చేసుకున్నాం. നായകനായ കോയിൽ കാപ്പാനെ പൊടിത്തോന്നും തോരണ വാതിൽ കാപ്പാനെ മണിക്കലവം താഴ്വായി ആയിരത്തിയറുവകുക്കു അലപ്പറൈ മായനെ മണിവണ്ണൻ എന്നലെ വായനേരിന്താൻ ദൂരവുമായി വന്നാം തുയിലപ്പാടുവാൻ വായാട് ഉണ്ണവും നമ്മാക്കാതെ അമ്മ എതിരക്കലവും നീക്കേ ദൂരമ്പാവായി ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నాయకనాయన్న నాయకుడిగా ఉన్న నందగోపనుడయ నందగోపుడి యొక్క కోయిల్ భవనమునకు కాపానే కాపలా కాసేవాడా అంటే భవన రక్షకుడా. కోయి తోరణం తోరణ వాసల్ కాపానే ధ్వజముతో ప్రకాశించేటువంటి తోరణం అలంకరించబడిన ద్వారముడు కాపాడేవాడా అంటే ద్వారపాలక. మణికలవం తాళ్వాయి మనులతో ఏర్పరిచిన తలుపు గడియలు తీయవయ్యా. ఆయన సిరుముయవరం గొల్ల చిన్న పిల్లలము అలవాయి మాయని మణివಣ್ಣన్ ఎందరే వాయిదేత. మాకు కావలసిన పాల అనే పరికరాన్ని తప్పకుండా ఇస్తానని మహామాయావి మణివన్నుడైనటువంటి స్వామి నిన్ననే వాయిదేత మాట ఇచ్చాడు. తూయోమాయి వద్దు నాం అంటే మేము తూయోమాయి వద్దు పరిశుద్ధమై వచ్చాము. ఎందుకు తూయిలేగా పాడువా. పరమాత్మ నిద్రపోతుంటే మేలు కొడుకు పాడటానికి వాయాలు మున్నం మాట్లాడే అమ్మా అంటే మా స్వామి మున్నం ముందుగా వాయాలు నోటితో మాట్లాడే కాదనకు. నీ దేని నిలయకలవం నీకే. దృఢంగా ఆదుకొని ఉన్నటువంటి తలుపులను నీవే తెరువు. ఏం చేశారు ఒక్కరు? కృష్ణ పరమాత్మ ఉండేటువంటి ఇంటికి వెళ్ళారు. కానీ అది ఎవరిల్లు? కృష్ణునిలా అయి ఉండొచ్చు. కానీ మనం ఏం చెప్పాలి? నందుని ఇల్లనే చెప్పాలి. నాయకనాయుడిన నందగోపరుడయ కోయి నందగోపుడి ఇల్లు. అదెందుకైనా కృష్ణుడి ఇల్లు కాదా అంటే కాదు. దశరథ మహారాజు తాను బ్రతికి ఉండగా రామచంద్రుడిని యువరాజుగా చేసి అతను రాజ్యం పరిపాలిస్తూ ఉంటే తాను కలలాగా చూచి మెచ్చుకోవాలి, సంతోషించాలని కోరాడు పాపం. ఆయనకి ఆ కోరిక తీరదు. ఆ కోరిక కోరినందుకే శరీరాన్ని విడిచిపెట్టారు మహారాజు గారు. స్వర్గానికి వెళ్ళారు, మోక్షానికి కోరారు.
రాముడు కొడుకుగా పడిన వారు స్వర్గానికి పోతారండి, మోక్షానికి పోతాం. భగవంతుని నామం ధరిస్తే మనం మోక్షానికి పోతాం. భగవంతుని నామం తరచిన వాడిని చూస్తే మోక్షానికి పోతాం. ఎప్పుడు దర్శనాలు. అలాంటిది భగవంతుణ్ణి కొడుకుగా పొందిన వారికి మోక్షం కదా. భగవంతుడి కంటే భిన్నమైన కోరిక ఉంటే రాదు. ఈయన కోరిక ఉంది, నేను బ్రతికి ఉండగా మా అబ్బాయి రాజు కావాలి, మా అబ్బాయి రాజ్యం వెళ్తుంటే నేను చూడాలి అనుకున్నాడు. కాబట్టి చూచేదాకా స్వర్గంలో ఉన్నాడు. సరే చూశాక వైవేదంగా. అయితే దశరథ మహారాజు రాముడు యువరాజు అనుకునే ఛాన్స్ దొరకలేదు. కానీ నందుడికి మాత్రం కృష్ణుడు యువరాజు అన్న ఛాన్స్ దొరికింది. కృష్ణుడు మాత్రం నగర గ్రామాలను తన తెలియలతో పరిపాలిస్తుంటే ఆనందించాడు. నంద విజయుడు కృష్ణుడు, నందుడు చెప్పినట్టు వింటాడు. అందుకే ఎవరైనా ఇల్లు అంటే నందుని ఇల్లు, కృష్ణుడి ఇల్లు కాదు. కృష్ణుడి ఇల్లు అయినా అలా చెప్పకూడదు. పెద్దలు ఉన్నప్పుడు ఇల్లు ఎవరిది ఏం చెప్పాలి? మా నాన్నగారి ఇల్లే. ఇల్లు నువ్వు కట్టినట్టే నాన్నగారి. మనవాడు కాదు. రామచంద్రుడు రావణుడు సంహారం చేసి పునర్మానవుడికి అయోధ్యకు వస్తున్నప్పుడు అయోధ్యను చూడగానే ఏమన్నాడు? రాజధాని పితుర్మమ, మా నాన్నగారి రాజధాని అన్నాడు. ఎక్కడున్నాడు నాన్నగారు? బుడబోయాడు. నా రాజధాని అనలేదు, అనలేడు, అనడు. రాజధాని పితుర్మమ, నాన్నగారు రాజధాని. చమత్కారం ఏంటంటే మనకు ఏ వస్తువు దొరకదో దాని మీద మక్కువ ఎక్కువ. మనకు స్వాతంత్ర్యం లేదు న్యాయంగా, మనం పరతంత్రులనే. మీరు అంటారేమో వచ్చి 60 ఏళ్ళు అయిందని. నిజంగా వచ్చిందో మీకు అన్నాడు. ఎక్కడ దాటలేదు? మీ శరీరాన్ని మీరు చెప్పినట్టు వినిపించగలరా? మరి ఇంకో పెట్టండి. గుడికి పోదాము అని మీరంటే అది డిమాండ్ చేయలేకపోతుంది. మీకు రాదు. తెల్లవారు లేస్తాము అనగానే ముసుగుతాన్ని 9 వేస్తుంది. సరిపెడుతుంది. ఏం వేస్తాను? 5 పడుకోని వేస్తాను. ఉండగా సరిపెడుతుంది. అవునా కదా? మనకు ఫలానా డబ్బున్నది, ఫలానా పదార్థం తినకూడదు. ఈ ఒక్కసారి తింటానంటే రేపటికి మానేస్తాను. వ్యాధుడు చెప్తాడు, మద్యపానం చేసేవాడిని అంటే తాగుపోతాను కదా, అలాంటి వాళ్ళు అడిగితే ఏం చెప్తారంటే రేపటికి మానేస్తానండి, నీ మీద ఒకటాడు. ఈ మాట మాట్లాడు, మాట తప్పడు, ప్రేమాడు మాట తప్పడు. సత్యవాక్య దురంధరుడు. అవునండి, పిల్లలు ఏమన్నా రేపటికి మానేస్తాను, మరి పిల్లలు రేపటికి మానే. నేనేమన్నానే రేపటికి మానేస్తాను. అవునా నేను రేపటికి మానేస్తాను. ఇంకే మనం కూడా అంతే. మరి తినకుండా మానం, చూడకుండా మానం అన్న సమయంలో దేవరేమో మన శరీరమే మనం చెప్పినట్టు వినకుంటే మనము స్వతంత్రులమా పరతంత్రులమా కదా? కానీ మనకి ఏం కోరిక ఉంటుంది? స్వాతంత్ర్యం సంపాదించాలి, నేను అనుకున్న పని అనుకున్నట్టు చెయ్యాలి. అలాగే అది లేదు. అలాగే పరమాత్మకు పారతంత్ర్యం అంటే ఇష్టం. ఎందుకు? ఆయనే సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వశక్తిమాన్, అనుకున్నట్టు చేయగలడు. మొత్తం జగత్తును క్షణంలో భస్మం చేయగలడు, క్షణంలో వడి సృష్టించగలడు కదా. పాపం ఆయనకు కొరత ఉంది,
ఏంటది నన్ను ఆజ్ఞాపించేవాడెవడు అని అందరూ స్వామి స్వామి చెయ్యవడాలే ఎవరైనా అంటే బాగుండు అని కూర్చాడు కూర్చుని. ఇప్పుడు అందరూ ఆజ్ఞాపిస్తారు. నందుడు, యశోద, బలరాముడు, పెద్దలు అందరూ కృష్ణ 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 బయటికి పో, అక్కడ ఉండి ఇక్కడ ఉండి పొదలు తీసుకపో, అవరించపో, అడవికి పో, కాపుతో తీసుకోతా, సాయంత్రం స్నానం పోతాను జాగ్రత్త, అక్కడ పోయావు అమ్మ 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 చిత్రకి కృష్ణుడే కాదు. కొంచెం ఆలోచించండి, రాముడే చేయలేదు. రామాయణం చెప్పే నీకేమిటి సరే తత్వం వేదాంతం భగవంతుడు పెట్టారు. అది కొంచెం మర్చిపోదాం. రామాయణాన్ని ఆశ్చర్యమైన చదివితే సంస్కృతం మాత్రమే వచ్చిన వ్యక్తి పదానికి అర్థం మాత్రమే తెలుసుకొని రామాయణం చదివితే ఏమర్థం ఉంటుందండి? దేవతలందరూ నీవు మంచిగా పుట్టు అని స్వామిని అడిగితే దశరథుడికి పుత్రుడిగా పుట్టాడు కదా. కొంచెం పెరగగానే నీవు విశ్వామిత్రుని వెంట వెళ్ళు దశరథుడు చెప్తే బయలుదేరి రామ తాతక సంభో విశ్వామిత్రుడు చెప్తే సంపేశాడు. రామ నా యజ్ఞాన్ని కాపాడు కాపాడాడు. నిజమోదంతా వచ్చాడు. ధనస్సు శివుడిని చూడు దాన్ని పోయి చూసి వచ్చాడు. బుద్ధిమంతుడు ముట్టుకోలేదు. చూసి వచ్చాయా చూడమన్నారా మరి కాకొచ్చా ఎత్ర రాముచ్చ భవిష్యాన్ని తోడనే పూరణేదివా. అది పట్టుకోవడం లేపడం ఎక్కువ వెళ్ళడం ప్రయత్నం ఏమంటారా చెయ్యి ఎక్కువ పెట్టాడు. సరే విడిచిపోయింది. సీతమ్మని వేరే చేస్తాను స్వామి జరగడంటే నోమ్ అన్నాడు. అదే ఎట్లా నాన్నగారు చెప్పాలన్నాడు. నాన్నగారిని చేసుకోవాలా అంటే చేసుకున్నాడు. కైకమ్మ అడవికి పోరా బయలుదేరాడు. భరద్వాజుడు చిత్రకూటంలో ఆగ్రహం ఏర్పరుచుకున్నాడు. అక్కడికి కొనబడి వాతావరణం బాగలేదు, దండకానికి వెళ్ళాడు. సుతీక్షణ చలబంగా ఆశ్రమాల్లో ఉండి సుతీక్షణుడు చెప్పితే అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాడు. అగస్త్యుడు చెప్పితే పంచవడిలో ఆశ్రమం ఏర్పరుస్తున్నాడు. పంచవడిలో జటాయువు చెప్పితే సీతమ్మను ఒంటిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాయన రామా నేను చెప్పిన ఉంటాను, నేను రక్షణగా ఉంటాను, నువ్వు పక్కనే ఆశ్రమం పెట్టుకోమన్నాడు. రక్షణ నువ్వా నేనేనా? సీతాంచ తాత రక్షించే నాయన నేను సీతను కాపాడుతాను. మరి నేను తొయ్యి యాతే నువ్వు ఎక్కడికైనా వెళితే మా తమ్ముడు వాడు వెళితే తమ్ముడు బుద్ధిమంతుడు ఎవరిని చేసుకున్నాడు? సీతను ఒంటిగా వదిలిపెట్టి నువ్వు పోవి తమ్ముడి పంపిస్తే నేను కాపాడుతాను. సరే కాపాడు. చూడండి, కవంతో చెన్నై చెప్పితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. హనుమంతుడు వచ్చి చెప్పితే లంకకు దాడికి బయలుదేరాడు. విభీషణుడు చెప్పితే సముద్రుడిని శరణు వెళ్ళాడు. సముద్రుడు చెప్పితే నలుడితోటి చేతువు కట్టించాడు. చివరికి మాటని చెప్పితే రావణాసురుడిని సంహరించాడు. మళ్ళీ భరతుడు కోరితే రాజయ్యాడు. చివరికి యముడు చెప్పితే వైకుంఠానికి వెళ్ళాడు కదా. తనకు తానుగా రాముడు ఏమన్నా చేశాడంటే ఈ కథ మొత్తానికి మనకి ఎవరైతుంది? పెద్దల మాట సజ్జనం మూట. ఇది రామాయణానికి సందేశం మెసేజ్. వేదాంతం భగవంతుడు జీవాత్మాన్ని వాళ్ళు పెట్టండి. అంటే మన కర్తవ్యం పారతంత్ర్యమే, స్వాతంత్ర్యం కాదు. ఎవరిని చెప్పకుండా ఎవరిని అడగకుండా స్వతంత్రంగా రాముడు 2 పనులు చేశాడు.
తెలుసా? లంకలో కూడా సీతమ్మను నువ్వు నాకు వద్దు అన్నాడు. రెండోది అయోధ్యలో అడవికి పంపించాడు. ఆ రెడ్డి వలన ఏమైందండి? మనమందరం రాముడు ఏమన్నా ఇందరపడయ్యాడు. పెద్దల మాట వినకుంటే పట్టే గది ఇది. పెద్దలు చెప్పేందుకు బాగుపడతారు. ఇది రామాయణ. మన స్వరూపం పారతంత్ర్యమే. దాన్ని కృష్ణుడు బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టి అది తెలిసిన గోపికలు ఏమన్నారు? నందగోపుని భవన పాలకుడా అంటేనే ఇచ్చారు కృష్ణుడు. పొరపాటు శ్రీకృష్ణ భవన పాలకుడా అంటే కూడా అంటాడు గౌరవాన్ని. అదేవా నందగోపుని భవనానికి ఎవరైనా రక్షకుడు ఏదో ఉంటాడు. మనోడు చదవటం ఆ మహానుభావుని అయ్యా కాక మాకు దారి ఇవ్వండి చెప్పండి అన్నాడు. లోపలికి పోగానే ద్వారం వచ్చేసింది. మరి బాగా ఉంటాడు, బాగా ఉండాలి కదా. కోరి తోరణం తోరణ వాసన కాపానే జెండా తోరణము ఈ రెండు ఉన్నటువంటి ద్వారములకు పాలకుడా. జెండా ఎందుకంటే జెండా ఉందా కృష్ణుడి భవనానికి? అదే కృష్ణుడి భవనానికి ఉందా అంటే కృష్ణుడే ఏర్పాటు చేయించాడు నాన్నగారు. తెలుసా ఇంకా నాన్నగారు మనం రేపల్లకు రాజులా కదండి. మరి అందరిలా మన ఇల్లు ఏం బాగుంటుందండి? అసలు రాజుగారి ఇల్లు ఎక్కడా ఉంటుందా? ఏమంటారా ఒక జెండా పెట్టండి పైన, ఇది రాజుగారి ఇల్లు అని తెలుసు. ఓ తోరణం కట్టండి బాగా ఉంచి పెట్టాడు. అసలు సంగతి ఏమిటి తెలుసా? అర్ధరాత్రి గోపికలు వస్తారు ఈయన కోసం వచ్చేవాళ్ళది. మరి అన్ని ఒకటి ఉంటే నలుగురి దగ్గర వీడి ఏం జరుగుతుంది? సులభంగా గోపికలు కృష్ణుడి ఉండే ఇల్లని తెలియడానికి ఆ మాట చెప్పకుండా మనం రాజులాంటి జెండా పెట్టాలి. ఇప్పుడు జెండా ఎవరికి అనమాట? గోపికలకు కృష్ణ పరమాత్మ నివాసాన్ని తెలియజేయడానికి అంటుంది శాస్త్రం. ఇదే కాదు, రామాయణంలో కూడా సీతారామ లక్ష్మణుడు చిత్రకూటంలో ఆశ్రమం ఏర్పరుచుకొని ఉన్నప్పుడు వారిని వెనక్కు తీసుకుని రావటానికి భరతుడు వెళ్తాడు. భరద్వాజుడు అడ్రస్ చెప్తే వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ చెట్లకన్నీ నారాయణస్వామి వేడాలు తీసి ఉన్నాయి. బహుశా లక్ష్మణస్వామి తన ఆశ్రమాన్ని గుర్తుపట్టడానికి అవి కట్టి ఉంటాడు అంటే ఏమంటాం? పిడకలకో కట్టెలకో సవిధలకో దర్భలకో పుష్పాలకో ఫలాలతో దూరంగా వెళ్తారు కదా. అడిగి అంతా ఇలా కాంక్రీట్ రోడ్లు ఈ రోడ్లు ఏమి ఉండవు కదా, నడుచుకోవాల్సిందే. అదే ఫలానా చోట అక్కడ ఉండి ఆశ్రమం అంటే పోవాలి. మరొక ఏం చెప్పాడు ఆయన? 32 కోతులు పోయిన తర్వాత అంత చెట్ల గుంపు వస్తుంది పెద్దది. అక్కడి నుంచి ఎలవనికి మళ్ళీ 12 కోతులు పోతే ఒక నది ఉంటుంది. ఆ నది నుంచి కుడి దిక్కుపో ఇద్దరు కూడా వస్తుంది. 2 కిలోమీటర్ల రాళ్ళ దాయ గురుతాడు. ఎలాగ నది వస్తే 32 కిలోమీటర్లు, ఏదో చెట్లు వస్తే 32 కిలోమీటర్లు కోతులు 64 మైళ్ళు. నది వచ్చేసింది మళ్ళీ 12 కోతులు. గుర్తు అంటే అక్కడి నుంచి కుడి వైపు గుట్ట వచ్చేదాకా పో. మరి ఒకసారైతే పోతామండి. ఒకసారి వెళ్ళాం, ఆశ్రమం కట్టుకున్నాం, అది వదిలేపడి మరి ఆశ్రమం నుంచి ఏదో తమిళకు పుట్పాలకు వెళ్తాం. మరి ఆశ్రమం పుట్టుకోవద్దు, అడిగితే పుట్టుకోవద్దు. అందుకే చెట్లకు నార చీరలు ఉతికి వారికి కట్టేవారు. వస్త్రాలు అంటాం. చీరము అంటే వస్త్రాలు, చీర అనుకోకండి, చీరము. వాటిని చూసి అప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు అవి భరతుడు రాముడు ఉండే చోటును గుర్తుపడడానికి పనిపెట్టింది. అలాగే కృష్ణ పరమాత్మను గుర్తుపడడానికి గోపికలకి చేయడం పనికొస్తుంది. ఇంకో రహస్యం ఏంటంటే మనము వేసవి కాలంలో
దానిలో నడిచేవారు తప్పిని తీర్చడానికి సరివేంద్రములు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సరివేంద్రం ఉన్నది గుర్తుపట్టడానికి అది ఒక జెండా పెడతారు. ధన్వన్ ప్రపా అసి, అధ్వని ప్రపా అసి. నిజంగా సరివేంద్రం ఎవరండి? భగవంతుడండి. మన కలిగే అన్ని రకముల తప్పులు తీర్చేవారు ఎవరు? సంసారం అనేటువంటి సంసార మరుటానుసారే దుర్వ్యాధి వ్యాధిల పీచని విషయక్షుద్ర గురుమాకి వృషా పాదపశాలిని పుత్రకారుగా అలా ఉన్నాయి. మనం పెద్ద అడవిలో ఉన్నాం. ఎలాంటి అడవి? మరు అంటే సవట భూమి. ఎలా అంటారు చూడండి, అదంటే ఒక సుఖ చెప్తారు. సరే, నీరు వైపు చదువుదాం అనుకుంటే దుర్వ్యాధి వ్యాఘ్ర పీకని పెద్ద పుళ్ళు బాగా ఉన్నాయి. ఏంటవి? వ్యాధులు. పెద్ద పులి వ్యాధికి సంకేతం. చాలా మంది తెలిసే ఉంటుంది, స్వప్నంలో పెద్ద పులి రాకూడదు అని చేస్తారు. పొరపాటున కళలో పెద్ద పులి వచ్చిందంటే మనం త్వరలో వ్యాధిగ్రస్తులమవుతున్నాము అని సూచన, హెచ్చరిక. పెద్ద పులికి వ్యాధికి అంతటి దగ్గరి సంబంధం. అందుకే అలాంటి స్వప్నాలేమీ రాకుండా ఉండటానికి పడుకునే ముందు ఏదో కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, అవి చదువుకుంటే ఆ పద్ధతి. విషయక్షుద్ర దుర్మార్గే శబ్ద స్పర్శ రూప రస గంధములని పొదలుంటాయి, ఆశ అనే చెట్లుంటాయి అని చెప్పినట్టుగా ఇలాంటి దారిలో సరివేంద్రంలాగా సంసార మార్గంలో సరివేంద్రులు జెండా ఉంటాయి. అందుకే జెండాతోటి తోరణంతో ప్రకాశించేటువంటి ద్వారములకు పాలక, ద్వారములు కాపాడే మహానుభావ మణికడవం తాడు తిరువాయ్. మనులతో ఏర్పరిచిన తలుపు గడియ తీయండి. మనులున్నాయా? మనుల ఇల్లు ఉందా కృష్ణుడికి? అనుమానమా? గోపికలకే ఉంది. తూమని మారస్తూ చూస్తాం బిడ్డకి అని చెప్పలేదు. గోపికలకే మనులతో ఇల్లుంటే గోపాలని ఉండదండి. అనుమానండి హాయిగా అలాంటి తలుపుల గడియ తీయండి. మీరు వచ్చి తలుపు గడియ తీయమంటున్నారు. ఇంతకు మీరెవరు? రాగానే తలుపు తీయడమేనా? అసలే కృష్ణుడికి అడుగడుగున ఆపదలు వస్తున్నాయి. బాబాయ్ నేను తీయరా? అదేమిటయ్యా, మీరు ఆడవాళ్ళమయ్యా. కృష్ణుడిని కాదు మూలం చేయడానికి ఆడవాళ్ళం. మేము అపకారం చేస్తాం స్వామికి, మేమేం దాన్ని చేస్తాం? ఏం చెప్పుకుంటారమ్మా? రాముడికి మొదలు తెలియవారు ఎవరు? తాకండి ఎవరు? ఆడా వారేనండి మొదటి వారు. ఏదైనా ప్రమాదం అంటే అసలు మొదటి ప్రమాదంలో పడేసేదే తెలుసు. అయినప్పుడు అమ్మాయి ఎందుకంతా వాడని అనకు. అయ్యో అయ్యో మీకు చిన్నపిల్లలమండి. పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలమండి. అందులోనూ గొల్ల పిల్లలమండి. మేము గొల్లవాళ్ళం. ఏమని చేస్తాం? ఎందుకు చెప్పాలండి? కృష్ణ పరమాత్మ కూడా ఊయలలో ఉన్నప్పుడు కన్నులు తెరవని కడు చిన్ని పాపగా ఉన్నప్పుడు ఒక ఆమె గొల్ల పిల్ల వేటంతో వచ్చింది కదండి. ఎవరని? పూతన. అమ్మా నా గొడవన. అయ్యో మీ చిన్నపిల్లలండి. ఆమె పెద్ద, మీ చిన్నపిల్లలు ఏం చెప్పుదానండి?
కృష్ణ పరమాత్మ అడవికి పోయినప్పుడు ఓ చిన్న దూడ వచ్చింది చిన్న దూడ అనుకున్నాం అందులో వచ్చాడు రాక్షసుడు ఏమంటాం మనం వత్సాసురుడు. కాబట్టి వయస్సుతో కానీ లింగంతో కానీ కులంతో కానీ సంబంధం లేదు. కలియుగంలో అన్ని రకాల వారు, అన్ని పేదవారు, అన్ని వయసుల వారు, అన్ని జాతుల వారు పరమాత్మకు అపకారం చేసేవారు ఉన్నప్పుడు మీరొచ్చి తలుపు తీయమంటే మీరెలా తీయాలి? చెప్పాలి అయ్యా తూయోమాయువద్దు మేము పరిశుద్ధులమై వచ్చాము. ఎట్లా పరిశుద్ధి? స్నానం చేయించారని పోయేదే స్నానానికి మా ఊరిలో ఎలా స్నానం చేయాలని స్నానం చేయకుండా వచ్చి పరిశుద్ధి ఏం పరిశుద్ధి అని ఒప్పుకున్నావా? శరీరం కాదు నాన్న, మనస్సు శుద్ధిగా ఉంది. మనస్సు యొక్క శుద్ధి ఏంటి? కోరికలు కోరకపోవుట. నిజంగా భగవంతుడిని ఆరాధించాలి అన్నవాడు ఏం చేస్తారు? సరే మనం ఏం చేస్తాం తెలుసు కదా. అష్టోత్తరం చేయించండి గురువు గారు, పూజారి గారు. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ఎంసెట్, కేసెట్, అమెరికా వీసా, ఆస్ట్రేలియా వీసా ఇవన్నీ వచ్చి నీకు ఉపయోగపడతాయి. ఇది అష్టోత్తరం. ఇదంతా బట్టి 128 నామాలకు 1000 కోరికలండి. ఇది శుద్ధి కాదు. ఫలకాంక్షారాహిత్యం శుద్ధి. పరమాత్మ బాగుండాలి, పరమాత్మకు క్షేమం జరగాలి. ఎవరు భగవంతుని క్షేమాన్ని కోరుతారో వారు పరిశుద్ధుడు. జ్ఞానము, తత్వము, పురాణాలు ఇవేవి కావు. పద్మపురాణంలో మనకు ఓ కథ చెప్తారు. నారదుడు, ఉద్ధవుడు, అక్రూరుడు తెలుసు కదా. ముగ్గురు మనం అనుకుంటున్నా పరమ భక్తాగ్రేసరుడు. ఆ ముగ్గురికి ఓ చిన్న అనుమానం వచ్చేసింది. ఏమిటది? ఏ కృష్ణుడండి కృష్ణుడు? ద్వారకావాసులంటే పైకి వస్తున్నాడు, భక్తులంటే వాడిని ఇచ్చిందే కానుక, వాడు తెచ్చిందే పెట్టాడు. వాడు అడిగితే ఇస్తారు, అడగకుండా ఇస్తారు. ఇంటికి పోతాడు, వాడు వచ్చాడు అంటాడు. వాళ్ళే భక్తులు పట్టుబట్టలు ఇచ్చి, నల్లరిచ్చి, పసుపు వేసి, కుంకుమ వేసి పూజించే భక్తులు. దేవుడి జ్ఞానం ఉందే, పరమాత్మకి ఆచారం ఉందే. ఈ ఆచార ఎక్కువ ఏవో ఉన్నాయి లక్షణాలు. మనకి ఇలా తెలుసా? వస్తారు, 2 పూలు వేస్తారు, అన్నం పెడతారు, వెళ్ళిపోతారు. నా భక్తులు అంటున్నాడు స్వామి. స్వామికి అయ్యారేంటి? వాళ్ళంటే అయ్యారు ఉండేదిగా. ఏదైనా అయ్యారు ఎవరు చెప్పాలి? 4 అన్నారు, పోయి ఆయన్ని అడుగుదాం చెప్పాలి. అవును అడుగుదాం, అడుగు చెప్తారు. పదా బయలుదేరారు, ద్వారకు వచ్చాడు. డౌట్ ఏంటంటే ఎక్కడికి పోవాలి? తేడా పడలేండి. ఎందుకంటే ఆయనకు 16,000 మంది భార్యలు, ప్లస్ ఇంకో 8 మంది భార్యలు, ఇంకో 104. ఎక్కడికి పోవాలి? ఎవరిగా ఉంటారని పోవాలి. మళ్ళీ ఎవరైతే ఎందుకు మన ధర్మం లేదా పోదామండి వాళ్ళు మనకి మన రుక్మిణమ్మ వారికి పోదాం. ఉన్నాడు చదివినా ఆరో చెప్తున్నారు కూడా. అందరూ పెట్టి ఒక రుక్మిణి పరిగెత్తుకోలేవు. అమలు వచ్చారు, రండి స్వాగతం, కూర్చోండి, ఒక కాలు కడిగి తీసుకొని పూజ చేసి బీ చేస్తారా, తీరవుతారా మరి కదా. అన్ని అడుగుతుంటే అమ్మా ఏంటి అన్ని మీరే అడుగుతున్నారు, మీరే ప్రస్థానం చేస్తున్నారు, మీరే మాట్లాడుతున్నారు స్వామి మీరా? నీకంటే ఇంట్లో ఎప్పుడో అలా ఉందని స్వామి లేకుండానే మరి ఇంట్లో స్వామి లేరా?
అయ్యో నాయన ఏం చెప్పమంటారు స్వామి మా బాధ. నిన్న మధ్యాహ్నం నుంచి స్వామి ఒకటే తలకాయ నొప్పి పడుకున్నాడు. స్వామిగా ఇదే బాధండి అలాగే అయ్యా బాధపడుతున్నారు. మరి మంది అయినా ఎక్కడ 4 రోజులైనా ఇచ్చారు కానీ తగ్గడం లేదు, లేవలేడు, కూర్చోలేడు, అమ్మ అబ్బా కూర్చున్నారు. అలాగే చూద్దాం మీరు వస్తామనేది 3 వచ్చాడు. తలకాయ కూడా కట్టుకున్నారు. అయ్యో అబ్బా అబ్బా స్వామి అయ్యో పెద్దలు వచ్చారా పడుకోండి మీరేం లేదు పడుకోండి. ఏంటి మీరు తలకాయ ఏదో వచ్చింది నడిచి మొదలైంది. మరి మందు చేసుకున్నారు కానీ ఎక్కువ మరి ఎట్లా అప్పటికి అనుకోండి కదా మధ్యాహ్నం దొరుకుతుందేమో. పోయారు ఆయన మొత్తం తిరిగితే ఆయన మంది ఒడిగారు చూసి రోగం ఉంటే ఏదో మంది ఓడిస్తారని కడతారు. అయ్యా కడగలేదు స్వామి క్షమించండి, మీరే చెప్పండి మందులు నేను తీసుకోవచ్చు అట్లా అన్నారు. బాగున్నారు. పరమ భక్తుల పాదధూడి పోసి ఇక్కడ తెచ్చి రాసుకుంటే కొంచెం తీసుకురా పోసి ఇంకేనా చేస్తాను బయలుదేరారు. కొంచెం ఆగు ఇట్లా ఇట్లా చెప్పండి ఏంటి ఎక్కడికి పోతున్నారు? మందు చెప్పండి చెప్పడానికి. ఏ మందు? పాదధూడి. ఎవరిది? పరమ భక్తుది. పోతున్నారు అంటే మేము భక్తులమే కానీ ఏంటి బాధ? మా బాధుడి మీకిస్తే మాకేంటి? మేము నరకం పోతాం. మీ బాధలే మాకు కావాలి, మా వాళ్ళు మీకు ఇస్తాం. సరే ఇస్తారు వాళ్ళు దొరకరా? తలకే అనేది కృష్ణుడికి బాధుడు ఎవరు ఇస్తారండి? అమ్మో మా వాళ్ళు కాదు, మా మాత్రం తిరిగారు పడబడుతుంది. ఏమైనా ఒక్క స్వామి క్షమించండి, ఎలాగో మందు చెప్పారు, మెడిసిన్ చెప్పారు కదా, మెడికల్ సామాన్లు కూడా చెప్పండి అని వాళ్ళని డాక్టర్ చెప్పండి. అలాగే నాన్న కొంచెం మధుర దాటి బృందావనం ఉంటుంది, యమున అక్కడికి పోండి, బోధులకు చెప్పండి ఇస్తారు. అలాగా 3 వచ్చారు. అసూరుడు, నారదుడు, ఉద్ధవుడు తక్కువ అంటే మహానుభావుడు. అందులో ఉద్ధవుడు చేయని కూర్చుండాలని ఉంటాడు. ఆకారం బ్రేకం పాట అంతా కూడా మంచి సౌందర్యం ఉంటుంది. కొత్తలు ఉద్ధవుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు, 3 వచ్చారు. సందేహం అనుకున్నా పరిగెత్తుకొని వచ్చా. ఏదైనా మా స్వామి బాగున్నాడా? వాడు బోధ మీరు బాగున్నారా కాదు, మా స్వామి బాగున్నాడా అంటే బాగున్నాడంటే బాగుంది. ఏంటి నన్ను అవసరాలేంటి? ఏంటి ఏమైంది వాళ్ళకి? అయితే ఒకటి ఆగమ్మా చెప్పండి. ఏమైంది? 3 రోజులైంది తలకాయ ఎక్కడ తగ్గలేదు. తలకాయ స్వామిగా వీళ్ళకి ఏం చేస్తున్నారా? అదే అనుకున్నామమ్మా, స్వామి మందు చెప్పాడు, మీ దగ్గరికి పోమన్నాడు. మరి పోమన్నాడా? ఏమని చెప్పి ఏమని కొంచెం బాధ చూపిస్తే ఇక్కడ ఏంటి బస్తాలు జరగో ఏం బాధ వచ్చింది? అమ్మ యమునా ఒడిలో ఉచితం కష్టపిస తొక్కుకుంటూ బస్తాలలో నింపి వేస్తున్నారు. పోండి తిరగో అందరూ మునిగిపోయారు. 3 మనం జవానే కష్టం. అమ్మరు కొంచెం ఓపిక పట్టండి, ఆవేశం కొంచెం ఆలోచించండి. మీ పాదతోడి స్వామికి ఇస్తే మీరేమవుతారు? నాకే దోషం అవుతాను, కానీ పోవడానికి చేస్తాం. వాడు బాగుంటే కాదు. మనం చెడిపోతే వాళ్ళు మనం కాపాడతారు. వాళ్ళు కాపాడతారు. మనం చెడిపోయినామని నాశనం అయ్యాం, ఆయన బాగున్నాడు, తప్పిస్తాడు, కాపాడతాడు. నరకానికి ముందు నా నుంచి కాపాడతాడు. రాజపోతే వాడు కాపాడతాడు. పోటీ తీసుకొని పోయి మాట్లాడకుండా ఇంకా అడుగుతున్నారు మా స్థాయి మొదటి పోటీ ఇతరులని బాగున్నా అన్న పోతామన్నా తీసుకొని ఇచ్చారు. ఏమైనా తెచ్చారా? తెచ్చాము. ఏదైతే బస్తాలు తెచ్చామండి. అమ్మా నాకు అది అయిపోయేది, నేనైనా కొంచెం రాసుకుంటాను. ఇంత కోరికలు ఏమన్నారు? ఏమన్నారంటే మేము పాలైనా ఆయన బాగుంటే మనం బాగుపడతామన్నారు. మరి మీరేమన్నారు? ఆయన తెలిపోయినా నేను బాగున్నాను కదా. మరి ఎవరు భక్తులు? మీరు జ్ఞానులా, గోపికలు జ్ఞానులా? చెప్పండి. భగవంతుడు చెడిపోయినా మేము బాగుండాలన్నవాడు భక్తులే. మీరేమైనా కానీ వాడు బాగుండాలి. పరమాత్మ బాగుంటే మనకే హాని రాదు.
వచ్చినా స్వామి తొలగిస్తాడు. మరి ఆయన ఎలా లేకుంటే ఎవరు భగవంతుడి బాగు కోరుతాడో వాడే భక్తుడు. నాకారోగ్యం నాకారోగ్యం కాదు, స్వామి నువ్వు బాగుండాలి, పల్లాండు అందుకే ఆయన తెలియాడు అడిగాడు. స్వామి బాగుండాలి. మేము పరమాత్మ యొక్క క్షేమాన్ని కోరి వచ్చిన వాళ్ళము, మాకే కోరిక లేదు. తూయోమాయి వందునా, మేము పరమ పవిత్రులమై వచ్చాము. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎలాంటి పవిత్రత అవసరం లేదు. ఎందుకు? విభీషణుడు శరణు వేయడానికి వచ్చాడు, స్నానం చేసేసాడే. ద్రౌపది శరణు వేడింది, స్నానం చేసి వచ్చిందే. అది వాళ్ళ స్నానం చేసే స్థితిలో ఉందే, రజస్వరంగా ఉంది ద్రౌపది. మరి ఏనుగు గజేంద్రుడు ఏం చేశాడు? దుమ్ము కోసుకుంటాడు. భగవంతుణ్ణి ప్రార్థించడానికి, అది భగవంతుని క్షేమానికి ప్రార్థించడానికి వచ్చినవుతుంది. నేను బాగుండాలి అన్నారనుకోండి, అన్ని రూల్స్ వచ్చేసాయి. స్వామి నాకు మంచి అందమైన అమ్మాయి భార్య కావాలి, చాలా నియమాలు ఉన్నాయి. మంచి భర్త కావాలి, నియమాలు ఉన్నాయి. ధనం కావాలి, నియమాలు ఉన్నాయి. స్వామి నాకేమొద్దు, నువ్వే కావాలి, ఏది మనకు ఆఫీసులో ఉద్యోగం కావాలి, జీతం కావాలంటే 9:30 పోవాలి, 10:30 ఉండాలి. నాకు ఉచితం వద్దు, నీ సేవ చేస్తాను వచ్చి ఇంటి వచ్చినప్పుడు రావాలి కదా. నో టైం అవునా కదా. స్వచ్ఛంగా చేస్తామండి మేము, పోడుస్తాం, బాగు చేస్తాం, దొరుకుతాం. నేను ఇచ్చేప్పుడు పేపర్ ఎదురుగా పొద్దుతా పగలు. జీతం కావాలంటే టైం అంతే. మనలో కోరికలు ఉన్నంత వరకు నియమాలు తప్పవు. ఏమైనా దొరుకుతుంటాయి, కోరికలు లేవు, ఇష్టం. సంధ్యావందన భద్రమత్తు భవతే గోస్నాన తుభ్యన్నమ గోదేవడు నామంచమహాక్షమ్యతాం అంటాడు లీలాసుడు. సంధ్యావందనమా నీకు మేలు కాక, స్నానమా నీకు నమస్కారము, పితృదేవతలారా తప్పన నీకు చేయలేను, ఎవరిలారా నీకు ఆరాధన చేయలేను. ఎవరేమంటే నాకు అనే కావాలండి. ఎత్ర క్వాపి విసర్జే యాదవపురోత్తంసస్య కౌంసస్మిక స్మారం స్మారం అహం హరామి. పాపం పోవాలండి. అవి ఎందుకు పోవాలి? కష్టాలు తప్పడానికి కాదు. పాపం పోకుంటే భగవంతుణ్ణి చదవాలనే బుద్ధి పుట్టదు. పాపం ఏం చేస్తుంది? వాడితో పక్కనే ఉంటుంది గుడి, వసలుకో టైం ఉండదు. సినిమా పోవడానికి టైం ఉంటుంది. గత కాదు 3.5 గంటలు లైన్ లో నిలబడి టికెట్ కూడా 3.5 గంటల లైన్ నిలబడి టికెట్ తీసుకొని సొట్టాలు తిప్పుకొని ఖాళీలో కొట్టుకొని చెట్టు కొట్టుకొని గొడవలకి వెళ్ళిపోతుంది. ఓడే టైం. గుడికి మాత్రం అబ్బే అప్ప వైకుంఠే కదా బాగా క్యూ ఉంటుందండి, రేపు పోదామంటాడు. మరి బర్త్డే సినిమా క్యూ ఉండదా? రేపు పోదాం అంటే అనదు. ఇలాంటి బుద్ధి పాపం ఉంటేనే. ఇక్కడ పాపం లేదు, బయట పెడతాం. భగవంతుణ్ణి ధ్యానం చెయ్యడానికి కావలసిన అనుకూలమైన బుద్ధి పాపం తొలగితేనే ఉంటుంది. ఆ పాపాన్ని మనం పోగొట్టుకోలేము, పరమాత్మ నువ్వు పోగొట్టవయ్యా. ఎందుకు? నిన్ను తోట చేయగాని ఆ కోరికలు లేవయ్యా, నీకోసం వచ్చామయ్యా. ఏంటి ఒకసారి మీకోసం వచ్చారంటారు, ఒకసారి పద కావాలంటారు. అందులో మాయవన్న నిర్ణలే వాయులేదిందని. ఇష్ట పరమాత్మ మాకు మా వ్రతానికి కావలసిన పద ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు. అంటే మీరు ఆయన అడిగారు కదా, అబ్బే నీవన్నా ఎవరు చెప్పారు నీకు? కృష్ణ పరమాత్మను పొందడానికి మేము ఇంతకాలం ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు, ఎన్ని రకాలు పరీక్షదాకా వచ్చామో, మమ్ములను పొందడానికి కృష్ణ పరమాత్మ అంతకంటే 1000 రెట్లు ఎక్కువ కష్టపడి మా కోసం వచ్చి మమ్మలను సేవించి మాతో మాట్లాడి మీకు కావలసినవన్నీ రేపిస్తానురా అంటే వచ్చాడు. వాళ్ళే ఆయన ఇస్తాను కావచ్చు, అతను ఇస్తానన్నా
తీసుకోవడానికి వచ్చారంటే కోరిక ఉన్నవాళ్ళ లేదు అన్నాడు. ఓ పక్క తీసుకుంటామంటారు, ఓ పక్క కోరిక. ఏం మాటలు ఇది, ఏం మాటలు చూసావు కదా నీకు గొల్లవాళ్ళం అట్నే మాట్లాడతారు. మాకు అర్థం తెలియదు, ఏంటేమంటారు. సరే పోనీ ఇంతకు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా? తుయ్యలేదా పాడువా, నిద్ర లేవడానికి వచ్చాను. అబ్బా ఎంత బుద్ధిమంతులండి మీరు. పడుకున్న వాళ్ళు లేవడానికి వచ్చానా? ఇది సేవన. అసలే పడుతుంటది. ఇప్పటిదాకా ఎక్కడో తెలిసి ఇప్పుడు పడుకున్నారు. స్వామి మీరు లేపుతారా? ఏ బుద్ధి. అయ్యో స్వామి మీకు అర్థం కాదు చెప్పడం. మీరు స్వామి వారు పడుకొని ఉండగా చూడాలని వచ్చారు. పరమాత్మ యొక్క నిద్రాకారిక సౌందర్య దర్శనం కోసం వచ్చాము. కొందరు మహానుభావులు పడుకుంటే మనం పొరపాటున చూసామనుకోండి, ఆ దేవ నిద్రపోమని అంత బాగా పడుకుంటాడు కదా. కానీ అలాంటి వాడు కాదు రాముడు. రాముడు పడుకుంటే ఆ సౌందర్యం చూసి తరించాలి. మనం కాదు. మహర్షులు కూడా ముగ్ధులవుతారు. విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి రాముడు నిద్రపోతే తెల్లవారుజామున లేచి నాయన సంధ్యావందనం చేసుకోరా బాబు అని చెప్పడానికి లేపడానికి వెళ్ళి ఆ స్వామిని చూచి కౌసల్య సుప్రయ ఇంత అందగాన్ని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలు, ఎంతటి మహానుభావురాలు. విశ్వామిత్రుడికే ఇంత అందగాని అనుకున్నాడంటే మనం ఏమనుకోవాలండి పరిస్థితి. ఋషులు, తపస్సులు, జితేంద్రియులు కూడా పరమాత్మ యొక్క రాముడి నిద్రావస్థ సౌందర్యాన్ని చూచి పరిగణించారు. సరే విశ్వామిత్రుడు అంటే ఎప్పుడో ఇప్పుడు చూశాడు. నేల ఒకటి 100 చూశాడు. కానీ ఎప్పుడూ అతని వద్దనే ఉన్నటువంటి అమ్మ సీతమ్మ. కాకాసుర వృత్తాంతంలో కాకాసురుడు ఆమె వక్షస్థలాన్ని గాయం చేసినప్పుడు ఆమె ఒడిగా పడుకొని ఉన్నటువంటి రామచంద్రుడు వక్షస్థలం గాయమై రక్త బిందువులు కాలి అతని ఒంటికి తాకితే లేచాడు. అప్పుడు ఎక్కడ ఉంటుంది? కౌష్ణం నులివెచ్చగా, గోరువెచ్చంతమే గోరువెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చని రక్త స్పర్శకు మేలుకొని ఎలా కూడా అడిగాడు. అలా రాముడు మేలుకొన్నందుకు సీతమ్మ సమయ బోధిత శ్రీమాన్ సుఖ సుఖ అనంతమ. అయ్యో అనవసరంగా రాముడి చెప్పాను నేను. సొక్కి పడుకున్నప్పటిదాకా నీటిలో బాగా వేరేసి చేస్తున్నట్టే ఈత కొట్టి 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 అలిసిపోయి పడుకున్నాడు. సుఖ సుఖ. అలాంటి వాడిని నేను నిద్ర లేపాను. లేకుండా నీకు అవ్వడం వచ్చింది కదా. నిజమే, కానీ నాకు కూడా అర్థం కాలే, మరిచిపోయాను. ఏమరిచిపోయావు? సుఖసుప్త అనంతమ. హాయిగా పడుకొని కూడా రాముడు శత్రు సంహారము చేయగలవాడు. మనలా లేచి పనిలేదని పడుకున్నా స్వస్థోభవ అయిపోతుంది. ఏమంటే ఒకసారి స్వామి ద్వారకలో పుత్రుడు ఉన్నప్పుడు కాశీరాజ పుత్రుడు తన తండ్రిని కృష్ణుడు చంపాడని, ద్వారకలో కృష్ణుడిని నశింపజేయాలని ఒక హోమం పెద్ద యజ్ఞం చేసి అభిచార హోమం అంటారు. కృత్యను సృష్టించి పంపాడు. ఆ కృత్య మహాంతరాంతంగా ద్వారక దాకా వస్తుంటే ద్వారకా బాబు భయపడి స్వామి స్వామి ఏదో మహారాజు పెద్ద రాజు వస్తున్నాడు, మన ద్వారకాన్ని దిగేస్తాడు, మన ఎవరైనా బతకలేము. అప్పుడు స్వామి రుక్మిణితో పాంచాలు ఆడుతున్నాడు. వచ్చారా ఇలా దిగారు. పక్కన చక్రం ఉంటుంది, ఆడుకుంటు చాలు అంతేమన్నా. శత్రు సంహారానికి స్వామి లేచి రావాలా? స్వామి పడుకొని ఉండి కూడా శత్రు సంహారం చేయగల మహానుభావుడే.
తెలియకలేపాను. మరికొంతకాలం స్వామి యొక్క నిద్రాకారిక సౌందర్యాన్ని చూచి ఆనందించే భాగ్యాన్ని చేతులారా పోగొట్టుకున్నాను. సీతమ్మే బాధపడిందంటే మరి ఆయన యొక్క అందం ఏమన్నాం? నిద్రపోతున్నప్పుడు ఉండే అందం. అందుకే మనం దేవాలయాలు ఇప్పటికి కూడా శయనోత్సవం కూడా చేస్తాం. దాన్ని మనం ఏకాంత సేవ అంటాం. తనివి తీరా కూచి భగవతా శయనోత్సవం సదృష్టా భువి అంటారు. ఒక్కసారైనా పరమాత్మ యొక్క శయనోత్సవాన్ని చూస్తే వాడు మళ్ళీ పుట్టడు అని చేస్తాడు. అంటే ఏమర్థం? మోక్షం ఉంటుంది. అలాంటి శయ్యాకారిక సౌందర్యాన్ని చూద్దామని వచ్చామయ్యా మేము. కోరికలు అడగడానికి కాదు. అలాగా సరే అని మరేదో మాట్లాడబోయాడు వాడు బరబరు. ఆయన వాయాలు ఉండముండం మాట్లాడే అమ్మా. ఆయన వరమితర తర్వాత కానీ ముందు నువ్వు మాత్రం సాధన కలిగాను. అర్థమేగా? ద్వారపాలకులు నో అంటే ఆర్డర్ ఏం చేస్తారు? మనం కూడా మోడు ఎవరికి మాట్లాడతాం? ఎవరికి పోవాలండి అడుగు దగ్గరికి? ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సమర్పించుకోవాలి? తెలిసిందే మనకు కావాల్సింది వాడే. కానీ వీడు నో అంటే ఏం చేస్తాం మనం? ఏం చేయాలి? ద్వారా అయ్యే వస్తాడు, ఇక్కడనే ఉంటాడు. మనకే కాబట్టి నైనా జరిగిన తర్వాత నువ్వు మాత్రం మొదలు కాదు అనుకో. వాళ్ళ నోటితో కాదనుకో. మనకు రక్షణ ఏంటి అంటే వాక్యే. సీతమ్మ కూడా వాచా ధర్మం అవాప్నుది. నాయన హనుమ వాక్కుతో ధర్మాన్ని చేయబోయారు. అక్కడికి వెళ్ళి అక్కడికి రాముడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? రామ సీతమ్మకేమండి హాయిగా ఉండి అక్కడ విచారణ లేదు, బ్రహ్మాండంగా ఆనందం గురించి చెప్పారనుకోండి. అలాగే సీతమ్మ రాముడికి దిగులేదు, మానసిగా తింటున్నారు, హాయిగా తిరుగుతున్నారు, అంత డబ్బులు చెప్పుకుంటున్నాడని చెప్తే ఎవరిని ఎవరు చెప్పాలి? ఎవరి వాక్యం? అమ్మా నీవు లేకుండా రాముడు బతకలేడు. దుష్కరం కురుతే రామ హీనయత అనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం అదుకే రావసీనది. సీతమ్మను చూడనంత వరకు హనుమంతుడు ఓమనుకున్నాడ. ఏంటి రాముడికి పిచ్చి, అందమైన అమ్మాయి దొరకరా? మీరు పెళ్లి చేసుకున్నారంటే దొరకరండి. క్యూ కడతారు రాముడి కూడా. మగవాడే కట్టారు క్యూ ఆడవాడు కదండి. అవసరం రుట్లేనా మీ బాగుండి పూజ బాగుంది. అలాంటి రాముడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారంటే అమ్మాయి దొరకరా? పోయినాము కూడా అందరినీ సముద్రాలు దాటిస్తున్నాడు, గుట్టలు దాటిస్తున్నాడు, చెట్టు ఎక్కిస్తున్నాడు. ఏ పిచ్చిది ఇలాంటి అమ్మాయి దొరకదా ఏంటి అనుకుంటూ వెళ్ళాడట. ఎక్కడాక లగ్గదాకా. సీతమ్మను చూసిన తరువాత ఒక్క పూర్వకమే కాదు 14 లోకాలు విడిపించినా తక్కువే. ఇలాంటి దొరకదు. అసలు ఇలాంటి సీతమ్మ లేకుండా రాముడు ఒక్క క్షణం వల్లనే ఒక ఇంతకాలం వస్తుంది. నిజంగా రాముడికి అక్కడ ఉండేవారంటే జారి కూడా కాదు, ఉంటే వస్తారా ఎప్పటికి ఉండే పడాలి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని జీవాత్మకు చెప్పాలి. సీతమ్మకు రాముడు ఎంత బాధపడుతున్నాడో చెప్పితే కానీ ఆమెకు బ్రతుకు మీద ఆమె పెరుగుతుంది కదా, చెప్పలేదు అని చెప్పలేదు. అందుకే ఆయన హనుమ నీ మాటే మాకు కాలకారకమయ్యా చెప్పుకున్నాయన. వాచా ధర్మం అవాప్ను. ఈ జీతం బాధపడుతుందని ఇక్కడ కూర్చున్నవి హరితం బాధితం యావత్ జరిపితం అంటాడు. ఇక్కడ ఏమేమి జరిగింది, ఎవరెవరే అన్నారు, ఏమి అమానత జరగలేదు. తప్పుడు చేస్తారు.
అన్నట్టుగా ఆయన బలపలక ముందే నీవు నో అనకు. మరేం చేయాలి? తలుపు తీయవయ్యా. ఓహో, తలుపులు తీయాలి కదా, ఓపిక తీసుకోండి. ఇప్పటికే రాత్రి ఎంతసేపు చేస్తారు పని. అయ్యా నాయన ఆడకు ఆ తలుపులు వచ్చేవి కావు, అవి నువ్వు తీస్తేనే వస్తాయి. ఆటోలో తలుపులు యజమాని చెయ్యి తాకితేనే వస్తాయి. కొన్ని ఉంటాయి కదా, వాయిస్ గుర్తుపట్టి చేసేస్తే అదొకటిగా ఉన్నమాట, నీకే తాకితేనే వస్తాయి. అదే కదా తలుపులు కూడా పరమాత్మను గట్టిగా కాపాడుతున్నాయి. ఎవరో ఒకటి రాదు తలుపులు కాబట్టి ఏముంటుంది, తప్పకుండా కాబట్టి. అదే అయ్యా, ఒక దూడ అడుగులు అయ్యాలి కదా, ఓ చెట్టు అడుగులు అయ్యాలి కదా, ఓ పాము అడుగులు అయ్యాలి కదా, గాలి అడుగులు అయ్యాలి కదా. మరి వీళ్ళందరూ చంపడానికి వచ్చినట్టు తలుపులు ఏ భాగవతోత్తములో ఎందుకు కాకూడదు? చాలా మంది తిరుపతి సేవించి ఉంటే కులశేఖర పడి అనగలిగినారా తెలిసే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ముందర ఉన్న కడప కులశేఖరాలు వాడు ఆయన కోరుకున్నాడు, నాకు వేరే జన్మలు వద్దు, నీ దేవాలయంలో కడపలా ఉంటాను. ఎందుకో భక్తులందరూ తొక్కుకుంటూ పోతారు. భాగవత పాద గూడి కంటే గొప్పకడుందండి. అవరాస్యతు కైక సంగీతం భవనేశ్వస్తు చ కీట జన్మమే ఇతరేతు మాత్మూరు అవి చక్రాత్మ అంటారు. పరమాత్మ నీ దాస్యము కంటే వేరే ఆనందం లేదని భావించేటువంటి మహానుభావుల ఇంట్లో నన్నొక పురుగుగానైనా పుట్టిస్తూ, నీ భక్తులు కాని లోకంలో ఇంద్రుడిగా కూడా నన్ను పుట్టించవద్దు. ఏది గొప్ప? నిరంతరం పరమాత్మ భక్తుల యొక్క పాదధూళి శోకనం కంటే ఏం కావాలండి? ఇంకో మాట అన్నాడు, నజాతు బీతామృత వార్షికానం నా కౌకసాం నందరవాణి కాదు రంగేశ్వర త్వత్పదమాశ్రితానాం ప్రత్యాసునాం అంజతమూలవీయం. ఆయన నందనము, చింతామణి, సర్వవృక్షం, కామధేనువు, రంభ, ఊర్వశి, మేనక ఇలాంటి వారందరూ ఉండేటువంటి స్వర్గంలో నేను పుట్టాలని కోరుకోవటం లేదు. మరే కోరుతున్నావు? రంగనాథ, నిరంతరం నిన్ను దర్శించాలనే కోరికతో నీ భక్తులు నడిచి వచ్చే దారిలో ఓ చిన్న కుక్క పిల్లగా పుట్టించుకోవాలి. ఏం కావాలి? మనకేం కావాలి? రంగేశ్వర త్వత్పదమాశ్రితానాం రత్యాసునాం అన్యతమోహవీయం. అక్కడ ఉన్న కుక్కలైన కుక్కలు కావాలి. మనకేం కావాలి? ఇందులో కాదు, పదవి కాదు, మరేం కావాలి? పరమాత్మ పాదధూళి కాదు, పరమాత్మ భక్తుల పాదధూళి కాదు. అయినప్పుడు ఏం కోరుకోవాలి? ఇలా అందరూ చెట్టుగాను, పుట్టగాను, కడపగాను పుట్టున్నప్పుడు ఏ భక్తులో తలుపుగా పుట్టకూడదు? మరి ఆ తలుపులు నువ్వు తీయకుంటే రావు. స్వామిని కాపాడాయండి. రామావతారంలో రామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు సుమంతుడు అంటాడు, విషయేతే మహారాజా రామవ్యసన చర్చితా అవి వృక్షా పరిమ్రాణా సపత్ర అంకుర కోరక. మహారాజా, నువ్వు చాలా పుణ్యాత్ముడవయ్యా, నీ రాజ్యంలో ఒక్క చెట్టు కూడా చిగురించలేదు, అన్నీ వాడిపోయాయి. ఆకులు, మొక్కలు, పువ్వులు, పింజలు, కాయలు, పండ్లు ఆడిపోయాయి. తెలుసా ఎందుకో? రాముడి విడగొట్టావు. రాముడి విరహంతో చెట్లన్నీ మారిపోయాయి.
వాటిని రాలిపోయాయి, మొక్కలన్నీ కూలిపోయాయి. అదే రాముడు తిరిగి వస్తే అకాల పరిలో వృక్ష భగవంతస్య పాదప, సమయం కాని సమయంలో కూడా చెట్లన్నీ పండవిస్తున్నాయి. అచేతనములు కూడా పరమాత్మకు సేవ చేస్తాయి. ఎందుకంటే ఆయన అందులో కూడా ఉన్నారు కదా. అందుకే ఆయన తలుపు నువ్వే తివ్వు, మేము తీయము అని ద్వారపాలకుని ప్రార్థించారు అన్నమాట. అంటే మనం భావం, సామాన్య భావాన్ని చెప్పుకున్నాం. ఈ పాత్రము ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి పాత్ర. ఎలాంటి వాళ్ళకైనా గురువు గారు కావాలి. గురువు గారు లేకుంటే మనకు పరమాత్మ దర్శనం జరగదు. ఇచ్చేవాడు భగవంతుడు, పుచ్చుకునేవాళ్ళ మనము మధ్యన గురువు గారు ఎందుకండి అని పొరపాటును అన్నామనుకోండి. ఒక్కసారి శూర్పణఖ వృత్తాంతాన్ని తలుచుకోండి అన్నారు. మధ్యన ఆనందు కదా అంటే శూర్పణఖ రాముణ్ణి చూడగానే రామ నువ్వు చాలా అందగాడవయ్యా, నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు పెళ్లి చేసుకో, నీకు సీతమ్మ తగింది కాదు. అడిగితే ఏం చెప్పాడు? నాకు భార్య ఉంది, అవార్డు చేసుకోమన్నాడు. మన కోరిక తీయలే. నిజంగా శూర్పణఖ తెలివిగా అయి ఉంటే లక్ష్మణ కాస్త మీ అన్నకు నాకు పెళ్లి చేయవయ్యా, నువ్వు కాస్త మధ్యవర్తిగా ఉండు అని అడిగుంటే ఆయన ద్వారా పెళ్లి పెళ్లి అయ్యాడు. అందుకే రాముడి అనుకోమన్నాడు. అంటే నీ పోయి అక్కడికి రావాలి, నాలుగు ఒప్పుకోం, అక్కడికి రా అదే పర్ఫెక్ట్. శూర్పణఖ కూడా లక్ష్మణస్వామి ద్వారా వెళ్ళుంటే రామాయణ కథ మారేదేమో అన్నాడు వేదాలు. అంటే ఉద్దేశం ఏంటి? ఆచార్య ప్రాముఖ్యం. అంతెందుకు రామాయణం ఏంటండి? రామాయణం ఎలా మొదలైంది? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్వినాంబరం నారదం పరిపప్రచ వాల్మీకి ముని పుంగవం. వాల్మీకి మహర్షి నారదుడిని రామకథను ప్రచురించడంతో మొదలైంది. అంటే శిష్యుడు గురువు గారిని ఆశ్రయించడంతో మొదలైంది కదా. ఇదేమంటారు? ఆచార్య సమాశ్రయము అంటారు. మరి రామకథ రామకర్తారం చేయడంతో ముగిసిందా? సహజాన్ని ముగిసిందా? లేదు. ఏం చేశారు? పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాముడు తనకు యుద్ధంలో సహాయపడిన వానరులకు రాక్షసులకు సన్మానం చేశాడు. రాము ధర్మం. ఎవరి వల్ల కానితో ఎవరిని పొందారో వారికి కుటని మనంతా బోనస్ అంటారు కదా. బోనస్ అండి, బోనస్ రాముడు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. అలా రాముడు అందరికీ ఇస్తున్నప్పుడు ఇంద్రుడు వాయుదేవుడితోటి ఒక చక్కని ముత్యాలహారాన్ని రాముడి మెడలో వేయించాడు. దాన్ని చూసిన రాముడు చాలా విలువైంది, భార్య పక్కన ఉన్నప్పుడు విలువైన వస్తువు తనకు లభిస్తే దాని మొదలు భార్యకు ఇవ్వాలి. అలా ఇవ్వని వాడు భార్యకు ద్రోహం చేసిన వాడు ఉంటుంది శాస్త్రం. ఇంత మంచి ముత్యాలహారం నాకు వచ్చింది కదా, పక్కన ఇదమో ఉంది, అమాంతి అని పెట్టేసి న్యాయం, తప్పేం కాదు. కానీ ఆమె కూడా ఉంచుకోలేదు ఆహారాన్ని. శాస్త్రం ఆమెకు ఉంటుంది. అమాంతం ఆహారం తీసి అవముచ్య ఆత్మనకంఠాహారం జనక నందిని అవైకత హరి సర్వాన్ భర్తారంచ ముహురు. హారం తీసి పట్టుకొని భర్త ముఖాన్ని వానరుల ముఖాన్ని చూస్తుంది. తాను ఇంగితజ్ఞత ప్రభావైన రాముడు సీతమ్మ మనసు తెలుసుకున్నాడు. ప్రదేశు భగే హారం యశి భామిని. ఎవరి సేవలకు నీవు మెచ్చావో వారికి హారాన్ని కానుకగా ఇవ్వు అని రాముడు అనుమతి ఇచ్చాడు.
తదౌసా వాయుపుత్రాయ సంహారం అశ్వేక్షణ. వెంటనే ఆమె ఆ ముత్యాల మాలను హనుమంతుడికి కాముతగా ఇచ్చినది. దీనితో కథా బలమైపోయింది. వెంటనే రాముడి రాజ్యము, రాజ్యపాలన, ప్రజలు బాగున్నారు అయిపోయింది. ఎక్కడితో అయిపోయినట్టు? హనుమంతుడి సన్మానంతో ఈ భాగాన్ని ముగించాడు. నారదుడిని ఆశ్రయించడంతో మొదలై హనుమంతుడి సన్మానంతో ముగుస్తూ ఉంది. నారదుడు ఎవరు? గురువు గారు. హనుమంతుడు ఎవరు? గురువు గారు. ఆచార్య సమాశ్రయంతో మొదలై ఆచార్య సన్మానంతో రామాయణం ముగుస్తుంది. అందుకే రామాయణానికి పేరేమిటి? ఆచార్య వైభవం. మారు పేరు మొత్తం అదే. ఒక రామాయణ కాలం. భారతానికి భారతం ప్రారంభించినప్పుడు ఉపమన్యువు, ఉద్దారకుడు, ఆస్తికుడు మొదలుపెట్టారు. భరతాడు శిష్యులు వారికి గురువుగారిని ఆశ్రయించడం, ఎలా మొత్తం గురుకులము ఆరాధించడం మొదలైంది. భారతం కూడా గురు శుశ్రూషతోటే మొదలైంది. చివరికి సుఖ మహర్షిని సన్మానంతో భారతం ముగిసింది. చాలా మందికి తెలియదు, సుఖ మహర్షి భాగవతాన్నే కాదు భారతాన్ని ఆయనే చెప్పాడు. అయితే మన దగ్గర కాదు, గంధర్వ లోకంలో చెప్పాడు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కరు చెప్పారు. గంధర్వ లోకంలో మహాభారతాన్ని సుఖయోగిస్తూ జారీ చేశారు. విన్న వాళ్ళంతా ఆయనకు సన్మానం చేశారు. సుఖయోగీంద్ర సన్మానంతో భారతం, హనుమత్ సన్మానంతో రామాయణం, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ సన్మానంతో భాగవతం. కృష్ణుడు ఎవరు? కృష్ణం అంటే ఏ గ్రంథమైనా గురువు గారి వైభవాన్ని చెప్పుతూనే కొనసాగుతుంది. ఆచార్య సమాచారం లేకుంటే మనకు భగవత్ సాన్నిధ్యం లభించదు. అందుకే ఈనాటి పాసురంలో కూడా నాయక నాయకేంద్ర నందగోపురుడై అంటే ఎవరంటే నందగోపుడు? గురువు గారు కదా. ఎలాగో నందయతి గోపయతి. మనందరినీ ఆనందం కలిగిస్తాడు. అంటే దుఃఖాన్ని తొలగించి, సంసారంలో మనం పడుతున్న బాధలు ఏ అజ్ఞానంతో వచ్చాయో అలాంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించి మనను సంతోషింపజేస్తాడు. ఒకసారి జ్ఞానం కలిగిన మనము మళ్లీ అజ్ఞానం వైపు పోకుండా కాపాడుతాడు. గోపాయతి. నందయతి అంటే ఆనందింపజేస్తాడు, గోపాయతి కాపాడుతాడు. ఎవరైనా గురువు గారే. అంతేకాదు నందన్ గోపయతి. ఆయన ఎవరు? ఆనందో బ్రహ్మే దివ్య జ్ఞానాత్ ఆనందాస్తే కల్విమాని భూతాని జాయంతే ఆనందే నజాతాని జీవంతి. ఎవరు ఆనందం అంటే? పరబ్రహ్మ. ఇలాంటి ఆనందాన్ని అంటే పరమాత్మను కూడా కాపాడతాడు. అదేంటా అంటారా? అందకూడని వారికి అందకుండా పరమాత్మను కూడా గురువు గారే కాపాడతాడు. అడిగిన ప్రతి వారికి భగవత్ తత్వాన్ని చెప్పకూడదని చేస్తాడు. మనవారు కాదు, శ్రీకృష్ణ పరమాత్మే గీత మొత్తాన్ని చెప్పి చివరికి ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అదుశ్రుతమే వాక్యం నచ మాం యోగ్య సూయతి. దీన్ని భక్తుడు కాని వారికి, తపస్సు చేయని వారికి, వినాలనే కోరిక లేని వారికి, అసూయ ఉన్నవారికి చెప్పకూడదు. యోగ్యత కావాలి. ఎందువల్ల అయోగ్యుడు వింటే అర్థం కంటే ఎక్కువ అపార్థం చేసుకుంటారు. నిజంగా జ్ఞాపకం అనుకుంటాను. మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు, ప్రాచీన మాజీ ప్రెసిడెంట్ గారు. ఆయన మొదట రష్యాకు రాయబారిగా పనిచేశాడు.
రష్యా అధినేత స్టాలిన్ ఉన్నాడు. ఆ మహానుభావుడికి ఏది నాకు మీకు 5 నిమిషాలు నాకు టైం కావాలని ఆయన అడిగాడు. రాలేదు. ఏం చేస్తావో అంటే గీత చెప్తాను అన్నాడు పవన్కి. సరే ఇండియా వచ్చారు కదా, ఇండియా రాయబారి కదా, ధర్మం చెప్తాడే రావాలి అన్నాడు. సరే టైం తీసుకున్నారు, వెళ్ళారు. ఓన్లీ 5 minutes అయ్యా సార్ మొదలు పెట్టాడు. టైం చూసుకున్నాడు, ఆపేశాడు. బాగుందయ్యా ఇంకో 5 minutes ఎక్కువ అన్నాడు. ఇంకో 5 తిరిగి ఆ భవన్ విన్నాడు. ఇంత బాగుంటుందయ్యా గీత, నాకు బాగా నచ్చిందయ్యా. సంతోషం అయినా ఎందుకో తెలుసా, చెప్పురా బాబు, మీ కృష్ణుడు మా కమ్యూనిస్ట్ అయ్యా. ఇదే మన తప్పని వచ్చాడు, మనం యుద్ధం చేయి పోరాడుతున్నాడు. మధ్యాహ్నం పోరాటమే, అక్రమమైతే పోరాడు, న్యాయం కూడా పోరాడు, ఆస్తిని సంపాదించుకో, హక్కులు కాపాడుతున్నాడు. మాట్లాడు ఇలా పదవలసిన వస్తువు పదకూడని వారి చేతిలో పడితే అందించిన వారికి, అందుకున్న వారికి అనర్థమే కదా. ఇంకో దృష్టాంతం కావాలా, శంకరుడు ఓ మహానుభావుడికి వరణించాడు తెలుసా, భస్మాసురుడు. ఏమైంది తెలుసు, పారిపోయాడు. బ్రహ్మ ఓ మహానుభావుడికి ఇచ్చాడు వరం, హిరణ్యకశిపుడికి. అందరూ పెట్టారు. అందుకే అయోగ్యులకు ఇవ్వకూడదు. పరమాత్మను అయోగ్యుల నుండి కాపాడేవాడు ఆచార్యుడు. అందుకే స్వామి పేరు నందగోపుడు. ఆయన గురువు. మరి నందగోపుడి భవనం ఏమిటి, గురువు గారి ఇల్లు ఏమిటి, అసలు భవనం ఏమిటి? పరమాత్మ ఇల్లే నందగోపుడు ఇల్లు కదా. అదే నందుడి ఇల్లు, అదే కృష్ణుడి ఇల్లు. జీవాత్మ ఇల్లు పరమాత్మ ఇల్లు ఒకటే కదా. సరే, తిరుమంత్రంలో మొదలే ఉంది ఓం. ఓంలో అకారం అంటే ఎవరు? పరమాత్మ. మకారం అంటే ఎవరు? జీవుడు. అవునండి, ఇక్కడ మొదలు ఉంటాడు. ద్వా సుపర్ణ సయుజా సకాయో సమానం వృక్షం పర్యస్వయాతే. ఒకే చెట్టును 2 పక్షులు ఆశ్రయించి ఉంటాయి. అందులో ఒక పక్షి చెట్టు ఆకులు తింటాయి, ఇంకో పక్షి తినకుండా బాగుంటుంది. జీవాత్మ ఇద్దరికి ఒకటే. అకారం జీవాత్మ ఇల్లు, అకారం పరమాత్మ ఇల్లు, మకారం జీవాత్మ ఇల్లు. ఓం ఇద్దరికి ఇల్లు కదా. మరి దీనికి ద్వారం ఏది, జెండా ఏది? ఓం అనేది ద్వారం ఏది, జెండా ఏది? మొదలు ఉండేది కదా, ఆ అకారం ఉంటే అది కాస్త జెండా. తర్వాత మరి తోరణం ఏంటి? తోరణం అంటే రెండుకి మధ్యలో ఉండాలి. ఇటు పక్క ఓం ఉంది, అటు పక్క నారాయణాయ ఉంది, మధ్యలో ఉంది నమః. అది తోరణము. అకారము జెండా, నమః అనేటువంటిది తోరణము. ఇప్పుడు మళ్ళీ కలవం తాను తెరవాయి. మనులతో చేసినటువంటి తలుపులు పరమాత్మను కానీ ఆచార్యుని కానీ గుర్తించకుండా మనకు అడ్డుపడే తలుపులేవి చెప్పుకున్న తర్వాత జ్ఞాపకం కదా. అహంకారము, మమకారము. దానికి గడిగా ఉండేది దురభిమానము. అలాగే ఇంకో అర్థం ఒకటి భగవత్ సౌందర్యం, మరొకటి భాగవత సేవ. పరమాత్మ యొక్క సౌందర్యం మీద మన మనస్సు ఉంటే మనం భగవంతుని భక్తులను ఆరాధిస్తామా? ఆయన రామాయణం మొత్తంలో నలుగురులో ఎవరు ఉత్తముడండి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఎవరు ఉత్తముడు? అందరూ రాముడు అంటారు కదా. వాల్మీకి
శత్రుఘ్నుడు అంటాడు. తెలుసా ఎందుకో? గచ్చతామాతుల కులం భరతేన ప్రధానక శత్రుఘ్న నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. అయోధ్యకాండలో మొదటి సర్గలు మొదటి శ్లోకం. మేనమామగారింటికి వెళుతున్న భరతుడు శత్రుఘ్నుడిని తీసుకొని వెళ్ళాడు. అంత విశేషం ఉన్నదంతా అందుకే ఉంది. ఎలా ఉంది? మేనమామగారింటికి వెళుతున్న భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు కాదు. మేనమామగారింటికి వెళుతున్న భరతుడు శత్రుఘ్నుడిని తీసుకొని వెళ్ళాడు. ఎలా ఉందంటే రెండు ఒకటే. వెంట వెళ్ళాడు అంటే బ్రహ్మంత స్వాతంత్ర్యం ఉంటుంది. ఊరికి వెళ్తున్న వాడు ఓ బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు, ఓ సూట్ కేసు తీసుకొని వెళ్ళాడు. భరతుడు శత్రుఘ్నుడిని తీసుకొని వెళ్ళాడు. పారతంత్ర్య పరాకాష్ఠ. అందులో శత్రుఘ్నుడిని అనగా అన్నాడు అంటే పాపము లేనివాడు అన్నాడు. ఏ పాపం? గోవిందరాజ్యంలో రాస్తాడు. కాస్త వింటే మనం అంటాం. రామభక్తి అనే పాపం లేనివాడు అన్నాడు. అమ్మ బాబోయ్, ఇదే వ్యాఖ్యానాలు బాబోయ్ అంటాం, కానీ కరెక్ట్. పాపం అంటే ఏంటి? మనకు ఇష్టమైన దాన్ని అటగించేది పాపం కదా. మనం గుడికి వెళ్ళాలి, పాపం అడవి. మనం భగవంతుని సాధన చేయాలి, పాపం అడవి. మంచి పని చేయడానికి అర్థం వచ్చేది పాపం. మరి శత్రుఘ్నుడికి భరతుడిని సేవించడం ఇష్టం. భరతుడిని సేవించడం ఇష్టమైన శత్రుఘ్నుడికి రాముడి మీద భక్తి ఉంటే ఏమవుతుందండి? తెలుస్తుంది కదా. అదే అందుకు పాపం అంటే భగవద్ దాస్యం కంటే, భగవత్ పారతంత్ర్యం కంటే భాగవత పారతంత్ర్యాన్ని అవలంబించిన మహానుభావుడు శత్రుఘ్నుడు. అందుకే నీత ప్రీతి పురస్కృత. ఈ తత్వాన్ని మా ఓం మా చెప్పాను కదా, నమః అంటే నాది కాదు, నాకు కాదు. ఇలాంటి భాగవత సేవకు భగవత్ సౌందర్యం అనే గడియ అడ్డుగా ఉంటుంది స్వామి, దాన్ని విరుద్ధి చేయండి. మాణిక్యవరం పాటిరవాడి తక్కిది నీకు తెలుసు. భగవంతుడు తప్ప, గురువు గారు తప్ప మనకి కోటి తెలియదు, ఏమీ తెలియదు. అలాగే ఆచార్య పాద ధూళిని తప్ప మనం వేరే కోరుకోం. తూయమాయి వద్దునాం తూయగా భగవాన్. గురువు గారిని లేవడమంటే భగవంతుణ్ణి ధ్యానించే గురువు గారిని స్వామి కష్టమి కటాక్షం మా మీద పడవేయండి. పరమాత్మను ఆశ్రయించడానికి కావలసిన గుణ సంపత్తిని, పరమాత్మ వైభవాన్ని మీరు మాకు బోధించండి. ముందే మీరు నో అనకండి, మీకు ఆ యోగ్యత లేదు, నేను మీకు చెప్పను. గురువు గారు తిరస్కరిస్తే మనకు పుట్టగతులు ఉంటాయండి. అందుకే వర్షాలు ఉండనున్నాం మాట్లాడే అమ్మా, మీరే ఈ తలుపులను గట్టిగా పట్టుకున్నాయి. అహంకారం నన్ను వదిలిపెట్టా, గురువు గారి దయ ఉంటేనే వదిలిపెట్టారు. ఆచార్య వీటిని మీరు తొలగించి మాకు భగవత్ స్వరూపాన్ని ఆవిర్భవింపజేసి మాకు ఆనందాన్ని కలిగించండి అని ఆచార్య పరంగా వ్యాఖ్యానం చెప్పుకున్నాం. అంటే మనకు ఈ రోజు నుంచి రెండే అర్థాలుంటాయి. వాచ్యార్థం, వ్యంగ్యార్థం. 4-5 అవసరం న్యాయంగా ఉన్నాయనుకోండి. అసలు తత్వం అయితే 9 అర్థాలు చెప్పాలి. 2 చెప్తేనే చూస్తున్నారు ఎప్పుడు అవుతారని. అందుకోసమని ఇంత మాత్రం చాలు. అందువల్ల ఆచార్య పరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు పాత్రని అనుసంధానం చేస్తాం. ఇది అయినాక పాత్రమా? పాత్రం చదివి దీపం ఏం చేస్తారు? దీపం అయినాక హారతి చెప్పి అర్థం చెప్పగలి.
ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆ పాత్ర అయిన తర్వాత దీపం తీస్తాను. మీరు ఎట్లా అంటే అట్లా అంటున్నారు. నందగోపనుడయ கோயில் காப்பானே கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே ஆயர் சியர் விர முக்கு அறபறை மாயமே மணிவண்ணன் மென்னலே வாய் நேரிந்தான் தூயோ மாய் ஒன்றுணம்